సియోను సందేశము, ఇది క్రీస్తుని సందేశము. సియోను సందేశము, ప్రభు క్రీస్తుని సందేశము. ప్రేమతో నిన్ను ఓదార్చి, కరుణతో నిన్ను చేరదీసే. ప్రేమతో నిన్ను ఓదార్చి, కరుణతో నిన్ను చేరదీసే. సియోను సందేశము, ఇది క్రీస్తుని సందేశము. సియోను సందేశము, ఇది క్రీస్తుని సందేశము. వ్యాధి బాధలు ఎన్ని ఉన్నా బలపరచు సందేశము. పాపివైనా నీ కొరకు ఇది రక్షణ సందేశము. ఇది సియోను సందేశము, ఇది క్రీస్తుని సందేశము. ఇది సియోను సందేశము, ప్రభు క్రీస్తుని సందేశము. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన సంగమ, ఉదయకాలపు 3 ఆరాధనల ప్రభుత్వం ఘనముగా జరిగించారు. 4 ఆరాధనలు మరి ఇప్పుడు ఈ సమయం మనం పాలు పొంది ప్రభు యొక్క మహిమపరచడానికి, ఘనపరచడానికి మనం కూడి ఉన్నాం. ఈ 4 ఆరాధన ప్రారంభించక ముందు మనం ప్రార్థన చేసుకుని ప్రభు చూద్దాం. తండ్రి, మీ అపారమైన ప్రేమకే స్తోత్రములు నాయన. ఉదయకాలం 3 ఆరాధనలు ఘనంగా జరిగించారు. 4 ఆరాధన ప్రారంభిస్తున్న మీ హస్తం మాకు తోడుగా ఉంచి, మీ శక్తి, మీ బలము దయచేసి పాటల ద్వారా మహిమ పొందండి. వాక్యం ద్వారా ఆరాధన సత్యంతో ఆరాధించి భాగ్యం దయచండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడే బలపరిచి సహాయించండి. మహిమ పొందమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో ప్రియమైన సంగమ, కొన్ని పాటలు పాడి ప్రభువాన్ని స్తుతించి గణపరిచి ప్రభువాన్ని మనం కొనియాడదాం. అందరూ కలిసి ప్రభుని సియోను మధురగీతం నుంచి కొన్ని పాటలతో ప్రభుని స్తుతిద్దాం. సియోను మధురగీతం నుండి 175వ పాట, రండి స్తుతించుచు పాడుడి, రారాజు యేసుని చేరుడు అనే పాట పాడదాం.
528 పాట నాది జీవమాయన నా సమస్తం అనే పాట పాడదాం. నాదు జీవమాయనే నా సమస్తము, నా సర్వస్వమీసు
పాట గగనము చీల్చుకుని యేసు గనులను తీసుకొని వేల దూతల ఊకి వేగము రానుండే అనే పాట పాడదాం. గగనము చీల్చుకుని యేసు గనులను తీసుకొని వేల దూతలతో భూమికి వేగమే రానుండే, వేగమే రానుండే. గగనము చీల్చుకొని యేసు గనులను తీసుకొని వేలాది దూతలతో భూమికి వేగమే రానుండే, వేగమే రానుండే. పరలోక పెద్దలతో పరివారముతో కదలి, పరలోక పెద్దలతో పరివారముతో కదలి దరసంగా వధువునకై, దరసంగా వధువునకై తరలెను వరుడిదిగో, తరలెను వరుడిదిగో. గగనము చీల్చుకుని యేసు గనులను తీసుకొని వేలాది దూతలతో భూమికి వేగమే రానుండే, వేగమే రానుండే. మొదటిగను గొర్రెగను ఉదమారముగా వచ్చెను, మొదటిగను గొర్రెగను ఉదమారముగా వచ్చెను. కొదమాసింహపురీతి, కొదమాసింహపురీతి కదలెను గర్జనతో, కదలెను గర్జనతో. గగనము చీల్చుకొని యేసు గనులను తీసుకొని వేలాది దూతలతో భూమికి వేగమే రానుండే, వేగమే రానుండే. కనిపెట్టు వార్తాళి కనురెప్పలు మారెదరు, కనిపెట్టు వార్తాళి కనురెప్పలు మారెదరు. ప్రథమమున లేచెదరు, ప్రథమమున లేచెదరు. పరిశుద్ధులు ముందు, పరిశుద్ధులు ముందు. గగనము చీల్చుకుని యేసు గనులను తీసుకొని వేలాది దూతలతో భూమికి వేగమే రానుండే, వేగమే రానుండే. గగనము చీల్చుకొని యేసు గనులను తీసుకొని వేలాది దూతలతో భూమికి వేగమే రానుండే, వేగమే రానుండే. పాటలతో ప్రభుని స్తుతించే భాగ్యం మనకి ఇచ్చినందుకు ప్రభుకు మహిమ కలను కాక. ఆరాధన వాక్యం ఉందాం. సహోదరు స్వరాజ్ ఆయన ఆరాధన వాక్యం అందిస్తారు. మరి యుఎస్లో ఉంటున్నారు, అయినప్పటికీ ఆరాధన వాక్యం సిద్ధపడారు కాబట్టి ఆరాధన వాక్యం విని మన హృదయాలను ప్రభుని ఆరాధించడానికి సిద్ధపడదాం. Praise the Lord, everyone. Thank you for everyone for this blessed day. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ యొక్క శుభదినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా యొక్క వందనాలు. Thank you for Pastor John Palana and David Anna for giving this opportunity to share the word of God with all the people, with the congregation. మీ అందరితో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జాన్ పాల్ గారికి, అదేవిధంగా దేవుడి పరదేశ్ గారికి నా యొక్క కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
Okay, let's go to the Word of God. Let's start with the word of prayer. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. దానికంటే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. Father God, we praise and worship you, God, for giving us a blessed day, Father God. Thank you, Father, for protecting us and forgiving our sins, Father God. Though we are not worthy to praise and worship you, Father God, but you are giving the eligibility, Father God. Thank you for each and everything you are showing for us, and the mercy and the grace for upon us, Father God. We come before you, Father God, in this misanswered situation, Father God, and we give you praises, Father God, as we are, Father, doing the worship message, Father God, sharing the word of God, Father God. Be with me, touch with the Holy Spirit, and also touch Justina, brother, with your Holy Spirit, and let the word come so that the people may touch with this word of God. In Jesus' name I pray. Amen. ఆమేన్. Let's open our Bible and see Job 5:9. మన బైబిల్ తెరుద్దాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనం అందరం చూద్దాం. The Job 5:9 says, "Who does great things and unsearchable, marvelous things without number?" యోబు గ్రంథంలో 5వ అధ్యాయం 9వ వచనంలో ఇలాగున తెలియచేయబడుతుంది. ఆయన పరిశోధింపచాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. Here, if you see, God wonders are supernatural acts beyond human understanding. చూడండి, ఇక్కడ దేవుడు చేసేటువంటి అద్భుత క్రియలు ఏవైతే ఉన్నాయో అవి మన యొక్క ఆలోచన పరిమితికి అవి మించినటువంటి క్రియలుగా ఉన్నాయి. Through extraordinary signs, the God of wonders demonstrate his limitless power. చూడండి, ఆయన యొక్క అద్భుతమైనటువంటి శక్తిని, ఆయన యొక్క అతీతమైనటువంటి శక్తిని, ఆయన ఆశ్చర్య క్రియలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. His divine protection and his sovereign purposes. ఆయన యొక్క గొప్ప దైవికమైనటువంటి రక్షణ, అలాగే ఆయన యొక్క సార్వభౌమాధికారాన్ని అవి తెలియచేస్తూ ఉన్నాయి. The only living God is a God of wonders. ఆయన మాత్రమే సజీవమైనటువంటి దేవుడు, ఆయన మాత్రమే అద్భుత క్రియలు చేసేటువంటి దేవుడు. We see God's wonders in his miraculous acts and his mighty deeds, which are recorded in the Bible. మనము బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క అద్భుత కార్యాలు, ఆయన ఎలా చేశాడు ఆ ఆశ్చర్య కార్యాలు, ఇవన్నీ కూడా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ వస్తున్నాం. If you see in Exodus 15:11, where Moses proclaimed, "Who is like you, O Lord, among the gods? Who is like you? Majesty in holiness, awesome in glorious deeds, doing wonders." చూడండి, నిర్గమకాండము 15వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినప్పుడు మోషే ఇలాగ చెప్తూ ఉంటాడు, యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడువు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు అని చెప్తాడు. God wonders proclaim his omnipotence, his ultimate authority over all. దేవుడు చేసేటువంటి అద్భుత క్రియలు ఏవైతే ఉన్నాయో అవి దేవుని యొక్క అధికారాన్ని, ఆయన అన్నిటి మీద సర్వాధికారి అయినటువంటి దేవుడు అని మనకి రుజువు చేస్తున్నాయి. They declare his absolute over events, people and power, and reveal his presence among his people. దేవుడు చేసేటువంటి ఆ యొక్క అద్భుత క్రియలు ఆయన ప్రజల మీద, అలాగే సర్వ సృష్టి మీద ఆయనకున్నటువంటి అధికారాన్ని మనకు తేటపరుస్తూ ఉన్నాయి. God performed wonders through Moses during the exodus from Egypt. చూడండి, దేవుడు మోషే ద్వారా ఆ యొక్క నిర్గమకాండంలో ఐగుప్తు దేశం నుంచి తన ప్రజలను బయటికి తీసుకొచ్చేటప్పుడు ఎన్నో అద్భుత కార్యాలను జరిగించాడు మోషే ద్వారా. So the Lord brought us out of Egypt with a mighty hand and an outstretched arm, with great terror and with signs and wonders. కాబట్టి దేవుడు తన ప్రజలను ఆయన తన యొక్క హస్తము చాపి, తన యొక్క దక్షిణ హస్తము చాపి ఎన్నో అద్భుత కార్యాలు ఐగుప్తు ప్రజల మధ్యలో జరిగించడం ద్వారా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు యొక్క చెరలో నుంచి ఆయన విడిపించాడు. We see the same thing in Deuteronomy 26:8. The wonders of God led to a sense that there is no one like him. చూడండి, ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 8వ వచనాన్ని కనుక మనం చూసినప్పుడు అక్కడ కూడా ఇటువంటి మాటే మనం చూస్తాం. అప్పుడు యెహోవా బాహుబలము వలనను, చాచిన చేతి వలనను, మహాభయము వలనను
సూచక క్రియల వలనను మహత్కార్యముల వలనను ఐగుప్తుల నుండి మనలను రప్పించి. Through divine actions, the God of wonders revealed his character, his purpose, and his power on earth. కాబట్టి ఆయన చేసేటువంటి ఆ యొక్క అద్భుత క్రియలు ఏవైతే ఉన్నాయో అవి దేవునికి ఉన్న గల గుణ లక్షణాలను, ఆయన యొక్క అద్భుత శక్తిని, ఆయన యొక్క గుణ లక్షణాలను తన ఆశ్చర్య కార్యాల ద్వారా ఆయన తేటపరుస్తూ వస్తున్నాడు. If we see in Habakkuk 1:5, look at the nations and watch and be utterly amazed, for I am going to do something in your days that you will not believe, even if you were told. చూడండి, హబక్కూకు రాసిన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో చూసినప్పుడు అక్కడ ఇలాగ తెలియచేయబడుతుంది. అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయమునందుడి. మీ దినములలో నేను ఒక కార్యము జరిగించును, అలాగ జరుగునని ఒకడు మీకు తెలిపినను, మీరు అతన్ని నమ్మకుందరు. Yeah. So if you see in this verse, God wonders reveal his love and protection. కాబట్టి ఈ యొక్క వచనాలు మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క అద్భుత కార్యాలు, దేవుడు చేసేటువంటి అద్భుత కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి దేవుడు మన పట్ల చూపించేటువంటి తన యొక్క ప్రేమను, ఆయన మనకు అనుగ్రహించేటువంటి తన యొక్క రక్షణను మనకు తెలియజేస్తూ ఉన్నాయి. So if we, as we don't have time, if we go through Exodus from 13 chapter 21 to 22 verse, the Lord led his people through the wilderness with a miraculous pillar of cloud by day and pillar of fire by night. మనం కనుక నిర్గమకాండంలో చూసినప్పుడు మనకు సమయం తక్కువగా ఉంది కాబట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. నిర్గమకాండము 13వ అధ్యాయములో మనం చూసినప్పుడు 20 నుంచి 21 వచనము 22 వచనము మనం చూసినప్పుడు అక్కడ దేవుడు ఎలాగున తన ప్రజలైన ఇశ్రాయేలీయులను ఆ యొక్క అరణ్య మార్గములో పగలు మేఘస్తంభములో రాత్రి అగ్నిస్తంభములో ఆయన ఉండి నడిపించాడు మనం చూస్తున్నాం. అలాగే the same thing, Exodus 16 from 1 to 34 and from Exodus 17 5 to 6, he fed with manna and he provided water from a rock. అలాగే తర్వాత అధ్యాయాలు 16వ అధ్యాయము 1 నుంచి 34 వచనం వరకు, అలాగే 17వ అధ్యాయము 5వ వచనం మనం చూసినప్పుడు అక్కడ కూడా దేవుడు తన ప్రజలను ఎలాగ పోషించాడో తన యొక్క కృప చూపించి వారికి పరలోకపు మన్నాను వారికి ఆహారంగా ఆయన భుజింప అనుగ్రహించాడు. Through it all, the God of wonders showed his limitless care and protection. కాబట్టి ఈ యొక్క అద్భుత కార్యాలన్నిటి ద్వారా దేవుడు తన యొక్క పరిమితి లేనటువంటి తన యొక్క అద్భుతమైనటువంటి రక్షణను తన ప్రజల ఎడల ఆయన కనపరిచాడు. So the New Testament also gives us the reasons why God is called the God of wonders. అలాగే నూతన నిబంధనలో కూడా మనం చూసినప్పుడు ఎందుకు దేవుడు ఆయన అద్భుత కార్యాలు చేసేటువంటి దేవుడిగా లేకపోతే ఆశ్చర్యకరుడుగా ఆయన పిలువబడ్డాడో మనకు నూతన నిబంధనలు కూడా తెలియజేయబడుతుంది. If you see in Matthew 21:15, the miracles of Jesus are called wonderful things. Likewise in Acts 5:12 also, Luke speaks of many sign wonders performed by the apostles. మనము మత్తయి సువార్తలో చూసినప్పుడు అలాగే అపోస్తల కార్యాల్లో చూసినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చేసినటువంటి సూచనలు, ఆయన చేసినటువంటి అద్భుతాలు ఏవైతే ఉన్నాయో అవి గొప్ప సూచక క్రియలుగా ఆ కాలంలో వారు ఎంచారు లేకపోతే వారు చూశారు అని మనకు నూతన నిబంధనలో తెలియజేయబడుతుంది. So here if you see, the God wonders are supernatural acts beyond human understanding. కాబట్టి యోబు గ్రంథంలో మనం చూసినప్పుడు అక్కడ మనకు తెలియజేయబడుతున్నటువంటి విషయం ఏంటంటే దేవుడు చేసేటువంటి ఆ యొక్క అద్భుత క్రియలు ఏవైతే ఉన్నాయో అవి మానవుని యొక్క బుద్ధికి లేకపోతే మానవుని యొక్క మేధస్సుకు అవి అందనటువంటివి, అర్థం కానటువంటివి. So in each instance, God wonders works are designed to draw people to himself. కాబట్టి ప్రతి సందర్భంలో కూడా దేవుడు చేసేటువంటి ఆ యొక్క అద్భుత కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి దేవుని యొక్క ప్రజలు దేవుని దగ్గరకు చేరడానికి దేవుడు ఆ యొక్క అద్భుతాలు చేసినట్టుగా మనం గమనించాలి. So these marvelous works by the God of wonders are unique display of divine power that go far beyond the human ability and power. కాబట్టి దేవుడు మానవుల పట్ల చేసేటువంటి ఈ యొక్క అద్భుత క్రియలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎంతో గొప్ప ఆశ్చర్య క్రియలు. ఇవి మానవుని యొక్క మేధ పరిమితికి అందనంత దూరము అవి వెళ్తూ ఉన్నాయి.
So believers ought to seek God and they lay their cause before Him because He is an absolute, infinite power, wisdom, and goodness. విశ్వాసులమైనటువంటి మనమందరము కూడా మనము దేవుని ఎదుట మనము మన యొక్క భారములన్నీ కూడా ఆయన ఎదుట మోపవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఆయన ఎంతో గొప్ప శక్తితో ఆయన దయ కలిగినటువంటి మంచి దేవుడై ఉన్నాడు. So God has done great things and shall do great things forever. ఆయన అద్భుత కార్యాలు చేసినటువంటి దేవుడు, ఆయన ఎప్పటికీ కూడా అద్భుత కార్యాలు చేస్తూ ఉండేటువంటి దేవుడు. So when God begins a work, He completes and carries it through. ఆయన ఒక పనిని ప్రారంభించినప్పుడు ఆయన ఆ పనిని కొనసాగిస్తాడు. The same thing we see in Isaiah 43:7, and also if you see in Deuteronomy 32:4. యెషయా గ్రంథము 42:7, రైట్? 43:7. 43వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ దేవుని వాక్యము ఇలా చెప్పబడుతుంది. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని తెప్పించుము, నేనే వారిని కలగజేసి వారిని పుట్టించిన వాడను నేనే. Yeah. So if you see the same thing, one more verse in Deuteronomy 32:4. ఇదే వచనాన్ని మనం మరొక చోట కూడా చూడొచ్చు. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 4వ వచనం. ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయిన నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. So He does not only create and give a being from and give proportion, but also gives a beauty of His works. Yeah, the same thing we read in English. So when God begins a work, He will make an end. కాబట్టి మనం చూసాము, దేవుడు ఒక పనిని ఆయన ప్రారంభించినప్పుడు దానిని ఆయన పూర్తి చేస్తాడు. So nothing will take Him off or stay in the midway. ఏది కూడా ఆయనను ఎంత మాత్రము కూడా మధ్యలో ఆఫ్ చేయలేదు. So He is the author and finisher of our faith, the beginning and the end, and the first and the last about our faith. కాబట్టి ఆయన మన యొక్క విశ్వాసాన్ని ఆయన సృజించినటువంటి వాడు, మన యొక్క విశ్వాసాన్ని ఆయన మనలో కొనసాగించేటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. మన విశ్వాసమునకు కర్తగా ఆయన ఉన్నాడు, దాన్ని ముగించేవాడు కూడా ఆయనే. So there are 4 things spoken in this verse, Job 5:9, the works of God which speak out aloud. So the 4 things if you see, first is the great things, second is unsearchable, third is wonderful, fourth is innumerable, that is without a number. చూడండి, ఈ యోబు గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినప్పుడు ఇక్కడ దేవుని గురించినటువంటి 4 విషయాలు మనకు తెలియచేయబడుతూ ఉన్నాయి. ఆయన చేసేటువంటి క్రియలు, మొట్టమొదటిగా ఆయన పరిశోధింపజాలన్నటువంటి క్రియలు చేసేవాడు, ఆయన మహాకార్యములు చేసేవాడు, ఆయన అద్భుత కార్యములు చేసేవాడు. అవి లెక్కలేనన్ని కార్యాలు ఆయన జరిగించేటువంటి దేవుడై ఉన్నాడు. So no works of man or angel are capable of these told attributes stated above. కాబట్టి ఏ మానవుడు కానీ, ఏ దేవదూతలు కానీ, ఎవరైనా సరే దేవుడు చేసినటువంటి ఈ యొక్క కార్యాలకు ఎంత మాత్రము కూడా సరి సమానము కానేరవు. The knowledge and deepest understanding of men cannot perform such wonders. మానవుల యొక్క జ్ఞానము అది ఎంత గొప్పదైనప్పటికీ సరే, అది ఎంత లోతైన జ్ఞానమైనప్పటికీ సరే, ఎంత మహాజ్ఞానమైనప్పటికీ సరే, దేవుని యొక్క జ్ఞానానికి అది ఎంత మాత్రం కూడా సాటి అనేది కాదు. So though some men do deceive the fools by doing some magics, but no magic ever made all men the world to wonders. చూడండి, మానవులు ఎంతో ఇంద్రజాలాన్ని, మ్యాజిక్స్ ను చేస్తూ ఉంటారు, కానీ అవేవి కూడా దేవునికి ఎంత మాత్రం కూడా సాటి అనేవి కావు. So if you see the first thing, He does the great things. If you open our Bible and see Psalms 111, 2-3 verse. Psalms 111, 2 and 3. Great are the works of Lord. మీ యొక్క బైబిల్ తెరిచి కీర్తన గ్రంథము 111వ కీర్తన
2-3 వచనాలు కనుక మనం చూసినప్పుడు అక్కడ ఇలాగూ కనబడుతుంది, యెహోవా క్రియలు గొప్పవి. Full of splendor and majesty in his work, and his righteousness endures forever. వాటి యందు ఇష్టం గలవారందరూ వాటిని విచారించుదురు. ఆయన కార్యము మహిమా ప్రభావములు గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును. So his works are so great that those who know them cannot help but proclaim them publicly. కాబట్టి దేవుని యొక్క క్రియలు ఎవరైతే ఎరిగి ఉంటారో వారు దేవుని క్రియలు యందు వారు ఇష్టం గలవారు. అంత మాత్రమే కాదు కానీ దేవుని చేసినటువంటి క్రియలను గురించి వారు అందరి ఎదుట కూడా బాహాటంగా ఒప్పుకుంటారు అవి గొప్పవని చెప్పి. You see in Matthew 10 chapter 29 and 30, so there is a greatness in everything God does. The hair of our head are small things, but not too small for the great God to take notice of. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 29-30 వచనాలు గనక మీరు చూసినప్పుడు అక్కడ 2 పిచ్చుకలు కాసు కమ్మబడును కదా, ఆయనను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి, మీరనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. The spiritual works of God are far greater. The works of redemption, which is called salvation, the conversion and justification of a sinner. చూడండి, దేవుడు చేసేటువంటి క్రియలు అవి ఎంతో గొప్పవై ఉన్నాయి. ఆత్మీయ కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతో గొప్పవై ఉన్నాయి. అవి మన యొక్క రక్షణే కావచ్చు, మనము నీతిమంతుడిగా తీర్చబడటమే కావచ్చు, మనము పరిశుద్ధపరచబడటమే కావచ్చు. So God doesn't go through stress nor pain to accomplish any task, for he does great things. కాబట్టి దేవుడు ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్న దేవుడు అయినప్పటికీ ఆయన ఆ కార్యాలు చేయడానికి ఆయన ఎంత మాత్రము కూడా నొప్పి అనేది ఆయనకి ఎంత మాత్రం కూడా కలగదు. So it was a great work at the beginning of time to make heaven and earth. చూడండి, ఆదిలో దేవుడు భూమి ఆకాశములను సృజించడము అది ఎంతో గొప్ప పని. So as today our duty as a Christians, so if it's an attribute of God to do great things, then it's our duty to expect great things. కాబట్టి విశ్వాసులమైనటువంటి మనము దేవుడు ఆయన గొప్ప కార్యాలు చేయడము ఆయన లక్షణం అయితే, విశ్వాసమైనటువంటి మనము చేయవలసింది ఏంటంటే దేవుడు చేసేటువంటి ఆ గొప్ప కార్యాలు మన జీవితాల్లో మనము వాటి కొరకు ఎదురు చూడటము మన యొక్క కర్తవ్యం, మన యొక్క బాధ్యత. So we can expect great things from God and attempt great things for him because he is omnipotent and all powerful. కాబట్టి దేవుడు ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు కనుక ఆయన నుంచి మన జీవితంలో మనము గొప్ప కార్యాలు మనం ఆశించవలసిన వారమైనాం. ఎందుకంటే దేవుడు సర్వశక్తిమంతుడు అయి ఉన్నటువంటి దేవుడు. He is a supreme ruler with unlimited power. He is invisible and undefeated. He is no equal or match. ఆయన ఎంతో గొప్పవాడు, ఆయనకు సాటి అయినటువంటి వారు ఎవరు కూడా లేరు. ఆయన సర్వాధికారి అయినటువంటి సర్వ జ్ఞానం కలిగినటువంటి దేవుడు. So God does great things. Is it appropriate to have great God and little faith? కాబట్టి దేవుడు గొప్ప కార్యాలు చేసినప్పుడు అటువంటి గొప్ప దేవుని యందు మనము కొద్దిపాటి విశ్వాసం కలిగి ఉండటం సరైనదంటారా? So to have a God that does great things and his people cannot believe great things? కాబట్టి దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నప్పుడు ఆయన ప్రజలమైనటువంటి మనము గొప్ప కార్యాలు చేయలేమంటారా? So to have God who can easily do great things and people that can hardly believe small things? అలాగే దేవుడు గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడు అయి ఉన్నప్పుడు ఆయనను తెలుసుకున్నటువంటి ప్రజలు ఆయన నుంచి సూక్ష్మమైనటువంటి లేకపోతే స్వల్ప కార్యాలు ఆశించడము న్యాయం అంటారా? So Jesus said that believers will do the works that he did and even greater things because he was going to his Father. యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, ఆయన కంటే కూడా గొప్ప కార్యాలు ఆయన యందు విశ్వాసం ఉంచే వారు చేస్తారు అని ఆయన చెప్పారు. ఎందుకంటే ఆయన తన యొక్క తండ్రి ద్వారా అది మనకు అనుగ్రహిస్తారని వాగ్దానం చేశారు. Very truly, I'll tell you, whoever believes in me will do the works I have been doing, and they will be even greater things than these, because I am going to the Father, as the verse says.
అక్కడ వాక్యం అక్కడ వాక్యము ఏం చెప్తుందంటే, నాకంటే నా యందు విశ్వాసం ఉంచువారు నాకంటే కూడా గొప్ప కార్యాలు చేస్తారు అని నిశ్చయంగా నేను మీతో చెప్తున్నాను, ఎందుకంటే నేను తండ్రి దగ్గరకు వెళుతున్నాను కాబట్టి అని. So, if we go to the second point, so God does unsearchable things. రెండవదిగా మనం చూసినప్పుడు దేవుడు పరిశోధింపచాలన్నటువంటి కార్యాలు చేసేటువంటి వాడై ఉన్నాడు. So in Job 5:9, as we read, who does the great things and unsearchable marvelous things without number? చూడండి, అక్కడ మనం చదువుకున్నాం కదా, యోబు గ్రంథం 5:9 ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. So all his works are full of order and beauty. కాబట్టి దేవుడు చేసేటువంటి ప్రతి కార్యము కూడా అవి ఎంతో చక్కగా, అవి ఎంతో అందంగా ఉన్నాయి. So his works are wonderful. His works that man see as nothing and deformed and full of orders. His works are unsearchable. కాబట్టి దేవుడు చేసేటువంటి కార్యాలు అవి గొప్ప కార్యాలు, అవి మానవుని యొక్క మేధస్సుకు అవి అందనటువంటివి, అవి పరిశోధింపజాలనటువంటి క్రియలు. అంత మాత్రమే కాదు కానీ అవి ఎంతో రమ్యమైనటువంటివి, అవి చాలా చక్కగా చేయబడినటువంటివి. So man loves to search for new things. Like if you see in the history, great scientists like Albert Einstein's research to explain the great scientific mysteries. చూడండి, మానవులు ఎప్పుడు కూడా ఏదో ఒక కొత్త విషయాన్ని కనుగోవాలి అని వారు ప్రయత్నం చేసుకుంటారు. గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఆల్బర్ట్ ఐన్స్టీన్ లాంటి వారు విజ్ఞాన పరంగా, సాంకేతిక పరంగా కొత్త కొత్త విషయాలు వారు కనుక్కోవాలి అని ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. But there are some things that are far behind the research capabilities of human investigations. అయితే మానవుని యొక్క పరిశోధనకు అందనటువంటి కార్యాలు కూడా చాలా ఉన్నాయి. So if you see in Psalms 145:3, మీరు గనక కీర్తన గ్రంథము 145వ కీర్తన 3వ వచనాన్ని గనక మీరు చూసినప్పుడు, great is the Lord and most worthy of praise. Its greatness no one can fathom. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నందదగిన వాడు, ఆయన మహాత్యము గ్రహింప సఖ్యము కానిది. So there is no searching of his understanding. If you see the same thing in Isaiah 40:28, so there is no time to open, but I'm just reading the verse. There is no searching of his understanding. కాబట్టి యెషయా గ్రంథంలో మరొక చోట చెప్పబడింది, ఆయన యొక్క జ్ఞానమును ఎవరు కూడా అర్థం చేసుకోలేరు, మహాజ్ఞాని అయినటువంటి దేవుడు అని ఆయన గురించి తెలియచేయబడింది. So if you see the same thing in Psalms 147:5, great is our Lord and the great power, his understanding is infinite. So God's greatness is unsearchable. So if you see, David was in admiration of God's greatness and he meditated upon it often. చూడండి, కీర్తన గ్రంథము 147వ కీర్తన 5వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి ఎంత మాత్రము కూడా లేదు అని చెప్పబడుతుంది. కాబట్టి దేవుడు ఎంతో గొప్పవాడు. దావీదు కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి అనేక సార్లు ఆయన వర్ణించాడు. So David also believed that all should declare God's greatness to the coming generations. కాబట్టి దావీదు కూడా అనేక సార్లు చెప్పాడు, మనము మన దేవుని యొక్క గొప్పతనాన్ని రాబోయే తరాలకు మనం తెలియచేయాలి అని చెప్పి. So if you see the same thing in there is no time to read, but it's Psalms 145:3-6. Great is the Lord and greatly to be praised, and his greatness is unsearchable. అందుకే 145వ కీర్తనలో మనం చూసినప్పుడు 6వ వచనంలో దావీదు ఇలా చెప్తాడు, నీ భీకర కార్యముల విక్రమమును మనుషులకు వివరించేదను, నేను నీ మహాత్మ్యమును వర్ణించేదను అని చెప్తున్నాడు దావీదు. So one generation shall praise your works to another and shall declare your mighty acts. కాబట్టి ఒక తరం వారు తర్వాత తరం వారికి దేవుని యొక్క గొప్ప కార్యాల గురించి వారు తెలియచేస్తారని దావీదు తెలియచేస్తున్నాడు ఇక్కడ మనకి. So if you see in Jeremiah 17:15, అలాగే మనము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినప్పుడు, unsearchable imply the search of those things which are most abstract and secret, just like the heart, which only the Lord can search. Can you tell me the reference once again, Anna? Jeremiah 17:15. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనం,
వారు యెహోవా వాక్కు ఎక్కడ ఉన్నది, దాన్ని రమ్మని అనుచున్నారు. So there are some works of God which are not to be searched into. They cannot be found by inquiry, but they are be adored by believing them. కాబట్టి దేవుడు చేసేటువంటి కొన్ని కార్యాలు అవి మనము పరిశోధించలేము. వాటిని కేవలము వాటిని చూసి మనము దేవుడిని ఆరాధన చేయగలగాలి, దేవుడిని ఆరాధించడం తప్ప, దేవుడిని మహిమపరచడం తప్ప వాటిని మనం అర్థం చేసుకోలేము. The fact is, his ways are past finding out. Is the cause for much frustrations in our Christian walk. We want to find out God's ways. చూడండి, వాస్తవం ఏంటంటే దేవుడు చేసినటువంటి ఆ యొక్క పని చేసినటువంటి ఆ యొక్క విధానము అనేది మన యొక్క విశ్వాస జీవితంలో అది మనము గ్రహించినటువంటి గొప్పది. So, but we want to know what he's thinking and when he allows certain things to happen. అయితే మనము ఆయన ఆయన యొక్క ఆలోచన ఎలా ఉంది, ఆయన ఎందుకు కొన్ని విషయాలు ఇలాగ జరగాలని ఆయన అనుమతిస్తున్నాడు అనేది మనం తెలుసుకోవాలనుకుంటాం. But as God told to Isaiah, my thoughts are not your thoughts, nor are your ways my ways. అయితే దేవుడు యెషయాకు చెప్పినట్లుగా నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, నా ఉద్దేశములు మీ ఉద్దేశములు వంటివి కావు. So we see the same thing in Isaiah 55 chapter 8 and 9. For as the heavens are higher than the earth, so are my ways higher than your ways, and my thoughts are than your thoughts. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాలు కనుక మనం చూసినప్పుడు అక్కడ భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో మరి నా తలంపులు మీ తలంపుల కంటే కూడా అంత ఉన్నతమైనగా ఉన్నాయి అని దేవుడు యెషయాకు చెప్పాడు. So we can only understand his will as it revealed day by day. కాబట్టి దేవుని యొక్క చిత్తము అనేది మనము దినదినము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అవగాహన శక్తి కొలది మనము దానిని అర్థం చేసుకోగలుగుతాం. So if we go as we read, right? So there's one more point to be discussed, that is called his unsearchable wisdom. అలాగే ఆ తర్వాత మనము మరొక విషయాన్ని చదువుకున్నాం కదా, యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలో ఆయన యొక్క అద్భుత క్రియలు. It's a part of the unsearchable. It's one of the part of the unsearchable. In as we saw unsearchable, right? So the second part is unsearchable wisdom. తర్వాత పరిశోధింపజాలని క్రియలు చేసేవాడు అని మనం తెలుసుకున్నాం కదా. దాంట్లో మరొక భాగము ఏంటంటే ఆయన యొక్క పరిశోధింపజాలైనటువంటి జ్ఞానము. We see the same thing in Romans 11 chapter 33 and 34. రోమా పత్రిక 11వ అధ్యాయము 33-34 వచనాల్లో మనం ఆ మాటలు చూస్తాం. Oh, the depth of riches, both of wisdom and knowledge of God! How unsearchable are these judgments, his ways past finding out. For who has known the mind of Lord, or who has become his counselor? ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభువు మనసెరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు. Beyond all human wisdom is a wisdom of God, a wisdom of self-sufficient, derived from no other source. చూడండి, మానవుని యొక్క జ్ఞానం కంటే కూడా దేవుని యొక్క జ్ఞానము ఎంతో ఉన్నతమైనటువంటి జ్ఞానము. ఆయన యొక్క జ్ఞానము అది స్వయం సమృద్ధి కలిగినటువంటి జ్ఞానము. అది ఎవరి నుంచి కూడా అది పొందినటువంటిది కాదు. అది స్వయంభువుగా ఆయన వెలిసినటువంటి జ్ఞానం అది. So if you see in Psalms 37:23, కీర్తన 37:23 వచనం మనం చూసినప్పుడు 37వ కీర్తన 23వ వచనం. there is no wisdom, no insight, no plan that can succeed against the Lord. Only when we look to the God for wisdom, God will establish our steps. చూడండి, అక్కడ ఇలాగ తెలియచేయబడుతుంది, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. కాబట్టి దేవుడు మాత్రమే ఒక మానవుని యొక్క నడతను స్థిరపరచగలుగుతాడు, కానీ అది మానవుని యొక్క జ్ఞానము ఎంత మాత్రం కూడా వానికి తన యొక్క నడతను నేర్పలేదు. So as we read the unsearchable wisdom, so I will read one more verse for his unsearchable knowledge, that is Colossians 2:3.
మనము దేవుని యొక్క పరిశోధింపలేని జ్ఞానం గురించి చూస్తున్నాం కాబట్టి మరొక వచనాన్ని మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. All the treasures of this wisdom and knowledge are hidden in Christ Jesus. చూడండి, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. So, and one more thing, the part will be is unsearchable mercy. మరొక విషయం ఏంటంటే దేవుని యొక్క పరిశోధింపజాలన్నటువంటి ఆయన యొక్క కృప. So we see this in Ephesians 2:4. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మనం దాన్ని చూస్తాం. God is rich in mercy, yet He doesn't give His mercy to all people with the same measures. దేవుడు కరుణా సంపన్నుడిగా అక్కడ మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో. So the works of God are unsearchable, and how unsearchable are the advices of God, the deep, the secret advices of God. కాబట్టి దేవుని యొక్క జ్ఞానము అది పరిశోధింపజాలనటువంటిది, అది మానవులు పరిశోధింపజాలలేరు. అలాగే దేవుని యొక్క ఉద్దేశములు కూడా అవి ఎంతో పరిశోధింపజాలవిగా ఉన్నాయి. As a Christians, there are some great works of God which are easy and plain. చూడండి, క్రైస్తవులమైనటువంటి మనకి దేవుని యొక్క కార్యాలు కొన్ని చాలా సులభంగా అర్థం చేసుకునే విధంగా ఉన్నాయి. So it's our duty to be aware with these works and learn from them. కాబట్టి మనము ఆ యొక్క క్రియల ద్వారా సులభంగా అర్థం చేసుకునేటువంటి ఆ క్రియల ద్వారా మనము చాలా విషయాలు నేర్చుకోవాలి. As we don't have enough time, so I'm just quickly going through the third point, that is the God does wonderful things. మనకు సమయం లేదు కాబట్టి త్వరగా నేను ముగిస్తున్నాను. మూడవదిగా దేవుడు అద్భుత కార్యాలు చేసేటువంటి దేవుడు. So as we see in the God wonders are supernatural acts beyond the human understanding. మనము ఇంతకు ముందే చూసాము దేవుడు చేసేటువంటి అద్భుత క్రియలు అవి ఎంతో గొప్పవి, అవి మానవ శక్తికి అతీతమైనవి, మానవుడి యొక్క జ్ఞానానికి అందనటువంటివి. So particularly the effects of God power, wisdom and goodness can be seen in natural things. కాబట్టి దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క ఆ యొక్క సర్వశక్తిమంతత్వాన్ని మనము దేవుని యొక్క సృష్టిలో మనం చూడవచ్చు. So the works of nature are mysterious because they proceed from divine power. Can you able to tell how the bones grow in human womb? చూడండి, దేవుడు చేసేటువంటి ఆ యొక్క క్రియలు సృష్టిలో అవి ఎంతో గంభీరమైనవి, అవి మానవుని యొక్క అవి అర్థం చేసుకోవడానికి చాలా కష్టమైనవి. So if you see, God caused rain on one town but withheld it from another. చూడండి, కొన్ని మనం చూస్తాము దేవుడు ఒక పట్టణం మీద వర్షం కురిపిస్తాడు, మరొక పట్టణం మీద కురిపించడు. So one field had rain, another had none and dried up, like Amos 4:7 says. చూడండి, ఒక పొలం మీద వర్షం కురుస్తుంది, మరొక పొలం ఏమో ఎండిపోతుంది. ఆమోసు 4:7 మనం ఇలా ఈ వచనాలు చూస్తాం. So it rains by appointment, not by accident, upon one place rather than another. కాబట్టి దేవుని యొక్క అనుమతితో మాత్రమే ఆ యొక్క వర్షము అనేది కురుస్తుంది. అదేదో అలాగా సృష్టిలో జరిగిపోయేటువంటి సంఘటన కాదది. So we see the same thing in Isaiah 5:6. I will command the clouds that she will not rain upon it. కాబట్టి యెషయా గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను మేఘములకు వర్షించమని ఆజ్ఞిస్తాను, అప్పుడు అవి వర్షిస్తాయని చెప్తాడు దేవుడు. So it is great, wonderful and unsearchable work of God to send rain. కాబట్టి వర్షము కురిపించడము అనేది దేవుడు చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిశోధింపజాలనటువంటి క్రియ అయ్యున్నది. So it's so great and wonderful that no creature can communicate with God or share the honor of His work. కాబట్టి దేవుని యొక్క జ్ఞానాన్ని లేకపోతే దేవుడి యొక్క గొప్పతనాన్ని పంచుకోవడము అది ఏ సృష్టింపబడిన దేనికి కూడా అది ఎంత మాత్రం కూడా సాధ్యం కాదు. ఏ జీవి కూడా దాన్ని సాధించుకోలేదు. So today as a Christians we must acknowledge the hand of God in wonders. His wonders works declares that His name is near. కాబట్టి విశ్వాసమైనటువంటి మనము దేవుడు చేసినటువంటి ఆ యొక్క గొప్ప కార్యాలను చూసి వాటిని మనము ఒప్పుకోవాలి. దేవుడు ఈ యొక్క అద్భుత కార్యాలు తన యొక్క హస్తం ద్వారా ఆయన జరిగిస్తున్నాడు అని చెప్పి. So if you see in Acts 4:13, if you see in Acts 4:13,
having seen the extraordinary signs that God did for us, let our repentance and change our lives be marvelous. అపోస్తుల కార్యము గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ ఇలా చెప్తారు. వారు పేతురు యోహానులో ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిరని గుర్తెరిగిరి. So we should make our love and thanksgiving towards the things of God to be great. కాబట్టి దేవుడు మన పట్ల చేసినటువంటి ఆ యొక్క గొప్ప కార్యాలను బట్టి దేవునికి మన యొక్క కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించవలసిన వారమై ఉన్నాం. So before Joshua led Israel across the Jordan River to enter the promised land, he gave them this instruction: purify yourself, for tomorrow the Lord will do great wonders among you. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను కనాను దేశంలోనికి నడిపించడానికి ఆ యొక్క యోర్దానును దాటించే ముందు వారికి ఒక మాట చెప్పాడు. అదేంటంటే, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి, ఎందుకంటే రేపు యెహోవా మీ మధ్య అద్భుత క్రియలు ఆశ్చర్య కార్యాలు ఆయన జరిగిస్తాడని. So as we come before the Lord in this worship time, so by closing this, I want to say a few words that as a Christians, let our heart be like the heart of God. కాబట్టి దేవుని యొక్క సన్నిధికి వచ్చినటువంటి మనము దేవుని ఆరాధించడానికి ఆయన సన్నిధిలో మనము ఈ సమయంలో కూడుకుని ఉన్నాం. కాబట్టి నేను మీకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, క్రైస్తవులైనటువంటి మనము మన యొక్క హృదయము దేవుని హృదయంలా ఉండాలి. As He does great things for us, let us go great things for God and good things for one another without number. కాబట్టి ఏ విధంగా దేవుడు అద్భుత కార్యాలు చేసేటువంటి దేవుడై ఉన్నాడో, అలాగే మనము కూడా దేవుని కొరకు మనము అద్భుత కార్యాలు చేసేటువంటి వారంగా, ఇతరుల కొరకు మంచి కార్యాలు చేసేటువంటి వారంగా, లెక్కలేనటువంటి మంచి కార్యాలు చేసే వారంగా మనం ఉండాలి. So rejoice in the miracles all around you. So seeing that God does great works for us, let us also show great zeal and love to the Lord. కాబట్టి దేవుడు మన కొరకు చేసేటువంటి అద్భుత కార్యాలు మన చుట్టూ ఉన్నటువంటి వాటిని మనం చూసి వాటి అందు ఆనందిస్తూ దేవుడి కొరకు మనము కూడా అటువంటి ఆశ్చర్య కార్యాలు చేయాలనేటువంటి కోరిక మనలో కూడా మనం కలిగి ఉండాలి. So the Lord has done great things for us and we are filled with joy, for you are great and do wondrous things, you are alone or God. కాబట్టి దేవుడు ఆయన మన కొరకు గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆయన తన యొక్క అద్భుతాలు మన మధ్యలో జరిగించేటువంటి దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయనే దేవుడు అని చెప్పి మనం ఆయన ఆనందించవలసిన వారమై ఉన్నాం. Lastly, God deserves great praises because He does great things. చివరిగా మనం చూసినప్పుడు దేవుడు ఆయన గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడు కాబట్టి ఆయనకు మనం చెల్లించేటువంటి స్తుతులు కూడా గొప్పగా గంభీరంగా ఉండాలి. So we have great faith that He will do great things, so we ought to give Him great acknowledgements what He has done for us. కాబట్టి దేవుడు మన కొరకు గొప్ప కార్యాలు చేశాడు కాబట్టి మనము కూడా దేవుని కొరకు చెల్లించేటువంటి స్తుతులు అవి గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు అనే విశ్వాసంతో గొప్పగా దేవుని మనం స్తుతించవలసిన వారమైనా. He deserves good sacrifices of praises from us. ఆయన మన నుంచి మంచి బలులు, మంచి అర్పణలు ఆయన కావాలి అని చూస్తున్నాడు. ఆయన పొంద అర్హుడు ఆయన. Nothing is more profitable for believers than to spend their lives in the celebrations of the praises of God. దేవునికి స్తుతులు చెల్లిస్తూ మన యొక్క జీవితాన్ని మనం గడపడం కంటే కూడా మనకి ఇంకా లాభదాయకమైనది ఏది కూడా లేదు విశ్వాసమైనటువంటి మన జీవితాలు. So let's spend some time in the worship and praise God for what He has done in our lives. కాబట్టి దేవుడు మన కొరకు చేసినటువంటి ఆ యొక్క అద్భుత కార్యాలను బట్టి కొద్ది సమయము దేవునికి మనము మన యొక్క స్తుతులు చెల్లిద్దాం.
దేవునికి మహిమ కలన కాక ఇంతవరకు ప్రభుని మనం ఆరాధించే భాగ్యం ప్రభునికి ఇచ్చిన విధానం బట్టి ప్రభు స్తోత్రం. మన గృహాల్లో అందు నిలబడదాం. 2 స్తుతి ఆరాధన పాటలు పాడి ప్రభుని స్తుతించి కనపరిచి కొనియాడదాం. సీయోను మొదటి గీతం నుండి 13వ పాట ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి అనే పాట పాడదాం. మొదటి పాట అత్యున్నత సింహాసనపై ఆశీనుడమైన దేవ అనే పాట పాడతాం.
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుగాక. సాయంకాల సమయంలో మనం ఎంతవరకు ప్రభుని పాటలతో స్తుతించి గణపరిచి కొనియాడటకును ఆయన మహిమపరచుటకు ప్రభు మనకి ఇచ్చిన శ్రేష్టమైన సమయం బట్టి తరుణం బట్టి ప్రభుకు మహిమ కలుగుగాక. దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుని ప్రభు వైపు మనం చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను, గమనించండి. 1 నుంచి, ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగి అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడులను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగల మా ప్రభు, మీ అపారమైన ప్రేమకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ సమయంలో మేము స్తుతించి గణపరిచి కొనియాడుతున్నాం. పాటలతో స్తుతించి గణపరిచి కొనియాడటకును ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చారు తండ్రి, మీకు స్తోత్రాలు. వాక్యం చుట్టూ మేము చేరి ఉన్నాం. వాక్యమైన మీరు మాతో మాట్లాడండి నాయనా. మాకు వినే చెవిని, గ్రహించే హృదయం, అర్థం చేసుకునే మనసును అనుసరించే జీవితాలు మాకు దయచేసి సహాయం చేసి మహిమ పొందమని సమస్త అంధకార శక్తులు మేము లయపరిచి మా తండ్రి దయవా మీకే స్తోత్రాలు. నిలబడని మీ దాసుని నిష్ప్రయోజకుని ఒప్పుకొనుచున్నాను ప్రభువా. మీ సిలువ చాటును మరుగుపరుచుకుని మీ స్వరం వినిపించి సహాయం చేయమని అంధకార శక్తులు లయపరచమని యేసు ప్రభువా దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రియ సంఘమా, ఈ సమయంలో మన యొక్క అంశము అందరిలో మిన్నగా ఉన్నావా, అందరిలో మిన్నగా ఉన్నవే అనే అంశం మీద మనం ముందుకు కొనసాగుదాం. ప్రపంచంలో చాలా కాంపిటీషన్ పెరిగిపోయింది. విద్యారంగంలో కానీ, వ్యాపార రంగం కానీ, సో ఐటీ రంగం కావచ్చు, ఇలాగ అన్ని రంగాల్లో కూడా కాంపిటీషన్ బాగా పెరిగింది. ఆ కంపెనీ కంటే మా కంపెనీ బాగా ముందుగా ఉండాలి, వారి ఉద్యోగం కంటే నా ఉద్యోగం హైక్ ఉండాలి బాగా, వారి వ్యాపారం నా వ్యాపారం వృద్ధిల్లాలని చెప్పి మామూలుగా పరికి పెడుతూ ఉన్నారు. అంటే ప్రస్తుతం లాక్డౌన్ టైంలో అలాంటివి జరగట్లేదు అనుకోండి, కానీ అలాగ పరికి పెట్టే లోకం ఈ లోకం. వారికంటే నేను కొంచెం బాగుండాలి, వారికంటే 1 ఉంటే నాకు 2 ఉండాలి, వారికి ఇంత ఉంటే నాకు అంత ఉండాలి అని చెప్పి పరుగు పెట్టే లోకం ఈ లోకం ఇలాంటి సందర్భంలో. కానీ ఆత్మీయ జీవితం విషయం వచ్చేటప్పటికి వారు మంచిగా ప్రార్థన చేస్తున్నారు, ఆ చెయ్యిని. వారు మంచిగా పాటలు పాడుతున్నారు, ఆ చెయ్యిని. వారు రెగ్యులర్గా ప్రభుని ఆరాధిస్తున్నారు, ఆ ఆరాధించిని. వారు క్రమం తప్పకుండా చర్చికి వెళ్తారు, ఆ వెళ్ళని. వారు పరిచర్య మంచిగా చేస్తున్నారు, ఆ చెయ్యిని. అని మనం ఏం చేస్తామంటే ఆత్మీయ జీవితం వచ్చేటప్పటికి ఇలా సరిపెట్టుకుంటాం. మిగతా విషయాలకేమో కాంపిటీషన్, మనం వారికంటే బాగుండాలి. ఓహో, వారు వెళ్తున్నారా, నేను వెళ్ళాలి, వారు సంపాదించారా, నేను సంపాదించాలి, వారి జీతం ఎంత, నేను కూడా ఇలాగ రకరకాలకు పోటీ పడతాం. కానీ ఆత్మీయ జీవితం వచ్చేటప్పటికి నాకంటే వారు ఎదుగుతున్నారు అన్నప్పటికీ ఆ ఎదగని, వారి ఆత్మీయ బాగా బలంగా ఉండని అని మనం సరిపెట్టుకొని ఏం చేసుకుంటామంటే చాలా ఆత్మీయ జీవితానికి మనం ప్రాముఖ్యత ఇవ్వం. మిగతా వాటిలో అన్నిటికంటే మెండగా ఉండాలనుకుంటాం. ఆత్మీయ జీవితం వచ్చేటప్పటికి అన్నిటిలో ఆత్మీయతలో చాలా సున్నా అన్నట్టుగా ఉంటూ ఉంటాం. కానీ బైబిల్లో భక్తుల జీవితాల్లో మనం దేవుడు స్వయంగా వారిని కొన్ని విషయాలు హెచ్చించాడు. మనం చదివాం కదా ఇప్పుడు యోబు గ్రంథం 1వ అధ్యాయంలో యోబు గురించి దేవుడు ఏమని సాక్ష్యమిస్తున్నాడు. మొదటి పాయింట్, తూర్పు దిక్కు జనులందరిలో గొప్పవాడు యోబు. తూర్పు దిక్కు జనులందరిలో గొప్పవాడు యోబు అని బైబిల్ ఇక్కడ చెబుతుంది. దేవుడే ఆయన గురించి సాక్ష్యమిస్తున్నాడు. ఏమని సాక్ష్యమిస్తున్నాడంటే అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాడు అని చెబుతున్నాడు. తర్వాత ఏమంటాడంటే అతని వంటి వాడు లేడు అని బైబిల్ అంటుంది. ఇక్కడ ఎంత అద్భుతమైన సాక్ష్యం ప్రభు ఇచ్చాడండి. కారణం ఆ అద్భుతమైన సాక్ష్యం దేవుడు ఇవ్వటానికి ఏమిటంటే అతనిలో ఉన్న మంచి సుగుణాలు, ఆ మంచి సుగుణాలు ప్రభు రాయించాడు. యథార్థవర్తనుడు, యథార్థత. యోబు ఇంటిలో ఎలా జీవిస్తున్నాడో సమాజంలో కూడా అలాగే జీవిస్తున్నాడు. యోబు దేవుడి దగ్గర వచ్చేటప్పటికి ఎలా ఉన్నాడో బయట కూడా అలాగే ఉంటున్నాడు. కుటుంబస్తుల దగ్గర ఎలా ఉంటున్నాడో బయట వారి దగ్గర కూడా అలాగే ఉంటాడు. అంటే అన్ని ప్లేసుల్లో దేవుని దగ్గర, కుటుంబం దగ్గర, సమాజంలో, తన పనివారి దగ్గర, తన మనుషుల దగ్గర,
తన బంధువుల యొద్ద అన్ని సందర్భాల్లో కూడా ఎలా ఉన్నాడంట? యథార్థవంతుడిగా ఉంటున్నాడండి. దేవుడికి ఇష్టమైనది ఏమిటంటే యథార్థత. యథార్థవంతులను బలపరచుటకే యెహోవాకు నేను చేస్తున్నా లోకమంతా సంచారము చేస్తుంది. అందుకని యథార్థవంతుడని యోబుని దేవుడు ఏం చేశాడు? మిక్కిలి గొప్పవాడుగా చేశాడు, మిక్కిలి ఆశీర్వదించాడు, శ్రేష్ఠుడిగా చేశాడు. అందుకే యోబు గారి గురించి ఎంతో గొప్పగా మన ప్రతి క్రైస్తవుడు యోబు యొక్క సాక్ష్యాన్ని, యోబు యొక్క శ్రమలను, యోబు యొక్క భక్తిని ధ్యానించకుండా ఉండలేరు. అంత చక్కగా యోబు జీవించాడు. రోజున ఈ మాటలు వింటున్న నీవు తూర్పు దిక్కు జనులందరిలో గొప్పవాడి యోబు. మరి మన యొక్క జనులందరిలో మన గొప్పవారి దేంట్లో గొప్పవారిగా ఉన్నాం? యోబు యథార్థతలో గొప్పవాడిగా ఉంటున్నాడు, న్యాయములో గొప్పగా ఉంటున్నాడు. న్యాయవంతుడనై ఉండెను, న్యాయవంతుడు. మన మాటలు చూస్తేనేమో కోటలు దాటిపోతాయి, మన బ్రతుకు చూస్తేనేమో సున్నాగా ఉంటాయి. నీతి మాటలు, న్యాయపు మాటలు మన మాటల్లో చాలా మాట్లాడతాం, కానీ ఆ సమయం వచ్చేటప్పటికి ఎలా ఉంటామంటే న్యాయాన్ని త్రిప్పేసే వారంగా ఉంటాం. ఏం చేస్తాం మనం? అటుకు అడుగు ఇటుకు అడుగు అన్నట్టుగా మన లోకంలో మిళితమైపో ఉంటాం. కానీ బైబిల్ అంటుంది ఇక్కడ యోబు న్యాయవంతుడు, అన్యాయం అనేది ఎవరికి కూడా చేయట్లేదు. అన్యాయపు కలిగిన లోకములో న్యాయవంతుడని యోబు జీవిస్తున్నాడండి. న్యాయాన్ని బ్రతికిస్తున్నాడు, న్యాయముగా జీవిస్తున్నాడు. ఎదుటి వారికి అన్యాయం అనేది చేయకుండా తను జాగ్రత్తగా జీవిస్తున్నాడు. ఈరోజు మన జీవితాల్లో న్యాయవంతుడని యేసు ప్రభువారు మన దేవుడిగా, మన ప్రభుగా ఉంటున్నారు. మనం న్యాయవంతులుగా మనం జీవించగలుగుతున్నామా? అన్యాయంగా మనం జీవించగలుగుతున్నామా? న్యాయవంతుడు, న్యాయాధిపతి బిడ్డలుగా ఉన్న మనం న్యాయవంతులుగా ఉండాలి. తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉంటున్నాడు. దేవుని యందు భయభక్తులు, దేవుని యందు భయభక్తులు గల వారికి ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో బైబిల్లో ప్రభు చక్కగా రాయించాడు. 128వ కీర్తన ఉంది, మన అందరికీ బాగా తెలుసు. దాన్ని యాత్రా కీర్తన అంటారు, ఆశీర్వాద కీర్తన అంటారు, కుటుంబ కీర్తన అంటారు కదా, దీవెనల కీర్తన అంటారు, ధన్యత కీర్తన కూడా అంటారు. 128వ కీర్తన. ఎందుకని? 1వ వచనం చెబుతుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచి వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీకు లోకిటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారని చెప్పాడు కదా. యెహోవా యందు భయభక్తులు దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు, సియోనులోనే దీవిస్తాడు. నీ జీవిత కాలం అంతా యెరూషలేము క్షేమం కలుగుట నువ్వు చూస్తావు. ఇలాగ అద్భుతమైన ఆశీర్వాదాలు మన 128 కీర్తనలో కనిపిస్తాయి. అవి యోబు గారి జీవితంలో ప్రభు అక్షరాల నెరవేర్చాడండి. భయభక్తులు కలిగి ప్రభువులో ఆయన జీవించాడు కాబట్టి ఏం చేశాడు? భార్యను అనగా కుటుంబాన్ని దీవించాడు. బిడ్డలు బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉండడానికి ప్రభు సహాయం చేశాడు. సియోనులో నుంచి దీవించాడు. పిల్ల తరమని యోబు గారు చూశారు. యెరూషలేము కుటుంబానికి క్షేమం కలగటం ఆయన చూశాడు. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడు ఆలోచించేద్దాం. మరి యోబు గారి వలె మన జీవితాల్లో దేవుని యందు మన భయభక్తులు కలిగి జీవించగలుగుతున్నామా? మన కష్టాజితాన్ని అనుభవించగలుగుతున్నామా? మన పిల్లలు భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంటున్నారా? సియోన్లో నుంచి వచ్చే దీవెనలు మనం పొందుకోగలుగుతున్నామా? ఎలా ఉన్నాం? ప్రశ్న వేసుకుందాం. అందుకని ఒక మాట మనం ఆలోచన చేసినట్లయితే 112వ కీర్తన 1 నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. 112వ కీర్తనలో దేవుడు మంచిగా అద్భుతమైనటువంటి మాటలు వ్రాయించారు. 112వ కీర్తన నుంచి చదువుతున్నాను. యెహోవాను స్తుతించడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు. 1-2 నుంచి చదువుతున్నాడు. 2వ వచనం. 1-2 వచనం. యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. వారి సంతతి వారి భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఎంట ఉండును. వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. వారు కటాక్షమును వాత్సల్యమును నీతి గలవారు. దయాళులను అప్పుచ్చువారును భాగ్యవంతులు. న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలిచి. ఎంత అద్భుతంగా ప్రభు రాయించాడండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు బట్టి అధికముగా ఆనందిస్తే అంట సంతత వారంట, అతని సంతత వారు భూమి మీద బలవంతులవుతారంట. యథార్థవంతుల సంతత వారు దీవించబడతారన్నాడు. కలిమి సంపద అతని ఇంట ఉండు. యోబు ఇంట్లో ఏముంది? కలిమి ఉంది, సంపద ఉంది. ఎలా వచ్చింది అది?
దేవుని యందు భయభక్తులు కలిగి. ఈరోజు మనం అనుకుంటాం వారు దీవించబడుతున్నారు, నేను దీవించబడలేకపోతున్నానని, వారు వర్ధిల్లుతున్నాయని లేకపోతున్నానని అనుకుంటూ ఉంటాం. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే దేవుడు పక్షపాతి కాదండి. ఒకరిని దీవించి ఒకరిని వదిలిపెట్టేసి ఒకరిని ఆశీర్వదించి ఒకరిని శపించే దేవుడు కాదు. మనమే మన జీవితాలు కొన్ని చేతులారా కొని తెచ్చుకుంటాం. దేవుని యందు భయభక్తులు గల వారి ఇంట్లో ఏముంటదంట? కలిమి ఉంటదంట, సంపద ఉంటదంట, కటాక్షం ఉంటదంట, వాత్సల్యత ఉంటదంట. ఇవన్నీ ఎక్కడున్నాయి? యోబు ఇంట్లో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మన ఇంట్లో కూడా ఉండాలని దేవుడు ఏం చేస్తాడు? ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అలాగే 111 కీర్తన 5వ వచనంలో కూడా తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు, ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం. చూసారా, ఆయన యందు భయభక్తులు కలిగి వారికి దేవుడు ఏమిస్తాడంట? ఆహారం ఇస్తాడు. అంటే ఆ ఇంటిలో ఏముంటది? సర్వ సమృద్ధి ఉంటుంది. మనం ఎలా ఆలోచన చేసుకుంటూ వెళ్తే సామెతల గ్రంథంలో కూడా 8వ అధ్యాయం 13వ వచనంలో ఒక అద్భుతమైన మాట మనకు కనిపిస్తుంది కూడా. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే అని బైబిల్ చెబుతుంది. సామెతలు 31వ అధ్యాయం 30వ వచనంలో మనం గమనం చేసినట్లయితే చక్కటి మాట ఉంటుంది అక్కడ. అందం మోసకర సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమి చేయబడతారంటే కొనియాడబడతారు. వాళ్ళు స్త్రీలే కావచ్చు, పురుషులే కావచ్చు. దేవుని యందు భయభక్తులు గల వారిని దేవుడు కొనియాడతారు. మనుషులు ముఖస్థితితో కొనియాడటం కాదండి, వారిని దేవుడు ఆ విధంగా దీవిస్తారు. సో ఈ రోజు మనం ఈ విధంగా చూస్తే యోబు గారి జీవితంలో యోబు గారి యొక్క భక్తిని బట్టి, యోబు గారి యొక్క జీవితం బట్టి, యోబు గారి యొక్క యథార్థతను బట్టి, యోబు గారి యొక్క నీతిని బట్టి, యోబు గారు దేవుని యందు భయభక్తులుగా జీవించిన బట్టి ప్రభు అద్భుత రీతిగా యోబు గారిని ఏం చేశాడు? ఆయన తూర్పు దిక్కు జనులందరిలో గొప్పవాడిగా చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈరోజు మన జీవితాల్లో మనము ఎలా ఉంటా ఉన్నాం? అంత మాత్రం కాకుండా యోబు మహాశ్రేయుడు ఎంత అద్భుతంగా ఆయన తర్వాత మాట ఆయన గురించి చెడుతనమును విసర్జించినవాడు. చెడుతనమును విసర్జించుట అనేది కొన్ని అర్థాలు చెబుతాను. మనం కొన్ని విడిచిపెడతాం. విడిచిపెట్టేది వేరు, విసర్జించటం వేరు. ఉమ్ముని మనం విసర్జిస్తాం, మలమూత్రాలు విసర్జిస్తాం. సో విసర్జించిన వాటి మనం అటువైపు చూడమో వాటిని మరలా అసహించుకుంటాం. సో యోబు గారు కూడా ఏం చేశాడు? ఆయన చెడుతనమును విసర్జించాడు. విసర్జించడం అంటే ఇంకా దానికి మనకి సంబంధం ఉండదు. అటువైపు కన్నెత్తి చూడమో, అక్కడి నుంచి వచ్చే స్మెల్ మనం భరించలేమో, దాని వైపు అసలు మన దరిదాపులు ఉండకుండా చూసుకుంటాం, విసర్జిస్తాం కదా. అలాగనే యోబు గారు కూడా చెడుతనము అనేది విసర్జించాడంటండి. ఒకసారి చెడుతనమును విసర్జించిన తర్వాత దాని మీదే అసహ్యం పెట్టుకునేవాడు. అసహ్యం పెట్టుకోవడం అంటే చిచ్చి అది నాకు గిట్టదని చెప్పి. ఈరోజు మన జీవితాల్లో మనం ఏం చేస్తామంటే చెడుతనం విడిచిపెడతాం. దుస్తులు విడిచిపెడతాం, మరలా ధరిస్తాం. చెప్పులు విడిస్తాం, మరలా వేసుకుంటాం. షూ విడిస్తాం, మరలా వేసుకుంటాం కదా. విడిచినవి మరలా ధరించుకుంటాం. విసర్జించిన జోలికి మనం వెళ్ళాం. ఈరోజు మనం ఉన్నాం. విసర్జించాలి. భక్తుడైన యోబు గారు చెడుతనమును విసర్జించాడు. మన జీవితాల్లో శరీర సంబంధమైన చెడుతనాన్ని విసర్జించాలి. మనకి ఆత్మీయ జీవితానికి నష్టం కలిగే వాటిని మనం విసర్జించాలి. ప్రభువుకి బాధ కలిగే వాటి యందు మనం విసర్జించాలి. ఇలాగ మనం చెప్పుకుంటూ వెళ్తే శరీర కార్యములు విసర్జించాలి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును విసర్జించాలి. ప్రభువుకు ఆయాసకరమైన ప్రతి ఒక్కటి విసర్జించాలి. అవన్నీ యోబు గారు చేశారు. అంత మాత్రం కాకుండా యోబు గారు మంచి బలిపీఠ అనుభవం కలిగిన వాడిగా ఉంటున్నారు. అరుణోదయములు లేచి అద్భుతంగా ప్రభు రాశాడు కదా. అందుకే చూసినట్లయితే ఒక్కొక్కరి నిమిత్తం 1వ అధ్యాయంలో 5వ వచనంలో వారి విందు దినములు పూర్తిగాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయములు లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చాను. యోబు నిత్యం అలాగు చూసారా? నిత్యము వారు పాపము చేశారు అని కాదు, పాపము చేసిరేమో, దేవుని దూషించారు. ఎక్కడ బయట కాదు, హృదయంలో ఒకవేళ దేవుణ్ణి ఏమైనా వారు విందు చేసుకుంటున్నారు కదా, ఏమైనా దేవుని కంటే ఎక్కువ దేన్ని ప్రేమిస్తున్నారేమో, దూషిస్తున్నారేమో, పాపం చేశారేమో అని చెప్పి ముందుగానే వారి కొరకు ఏం చేస్తాడు? ఆయన దహన బలి అర్పించినట్టు ప్రభు దగ్గర వారి కోసం ప్రార్థన చేస్తాడు.
పాప క్షమాపణ ప్రార్థన, ప్రభు నా బిడ్డలకు కనికరించని బలులు అర్పించి ప్రభుని క్షమాపణ అడుగుతున్నాడు. అంత అద్భుతమైన భక్తి జీవితం యోబు గారిది రోజున. అందుకని అందరిలో మిన్నగా యోబు గారు తూర్పు దిక్కు జనులందరిలో గొప్పవాడిగా ఉన్నారు. ఎవరంటే యోబు. ఈరోజు మన జీవితాల్లో మనం కూడా గొప్పవారిగా ఉండాలని, దేవుని యందు భయభక్తులు గల వారిలో గొప్పవారిగా ఉండాలని, యథార్థంగా జీవించే వారిలో గొప్పవారిగా ఉండాలని, న్యాయముగా జీవించే వారిలో గొప్పవారిగా ఉండాలని, చెడుతనమును విసర్జించే వారిలో మనం గొప్పగా ఉండాలని కదా, ప్రభుని ప్రార్థించడంలో గొప్పవారిగా ఉండాలి, బలిపీఠపు అనుభవంలో గొప్పవారిగా ఉండాలని, భక్తి జీవితంలో గొప్పవారిగా ఉండాలని ప్రభు ఎంతో ఆశపడుతున్నాడండి. ఎలా ఉన్నాం మన ప్రశ్న వేసుకోవలసిన వారిగా మనం ఉంటామని. ఏ తల్లికైనా తన బిడ్డలు గొప్పవాళ్ళు కావాలని, ఏ తల్లిదండ్రులైనా తన బిడ్డలు ప్రయోజకులు కావాలని, మాకంటే ప్రయోజకులు అవ్వాలి, మాకంటే ఉన్నతంగా ఉండాలని ఎంతో ప్రతి తల్లిదండ్రులు ఆశపడతారు. వారి అన్నిటికంటే వెంటనే మన కోసం ప్రాణమిచ్చిన యేసు ప్రభువారు మన పరమ తండ్రి ఎంతగా ఆశపడుతున్నాడండి. యోబు గురించి అంత మంచి సాక్ష్యం ఇచ్చిన దేవుడు మన గురించి ఏమన్నా సాక్ష్యం ఇస్తాడు అనేది ఆలోచన మనం చేసుకుందాం. అలాగే మనం ఒకసారి మరియ భక్తుని చూసినట్లయితే సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనంలో ఒక భక్తుని గురించి ప్రభు అద్భుతమైనటువంటి మాట దేవుడు రాయించాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను, గమనించండి. మోషే భూమి మీదనున్న వారందరుల మిక్కిలి సాత్వికుడు. రెండవ పాయింట్, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు ఎవరంటే మోషే. ఎవరంటున్నారు ఈ మాట? దేవుడే స్వయంగా మోషే గురించి చెబుతున్నాడు. దేవుడే స్వయంగా మోషే గురించి ఈ మాటలు చెబుతున్నాడు. ఎందుకు ఈ మాటలు చెబుతున్నాడంటే దేవుణ్ణి అనేక సార్లు శాంతిపరిచిన వాడుగా ఉంటున్నాడు. ఆయన అక్కడ కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నందుకు అహరోను మిరియాములు అంటే ఆ మోషే గారి యొక్క అక్క అన్న వాళ్ళిద్దరు కూడా ఇతని మీద కోప్పబడి దేవుడు మోషేతో మాత్రమే మాట్లాడా అని చెప్పి ఒక రకంగా మాట్లాడేటప్పటికి దేవుడు ఈ ముగ్గురిని కూడా రమ్మంటాడు. ముగ్గురుని రమ్మని ఏమంటాడంటే, నేను ఎవరితో మాట్లాడితే కలలో మాట్లాడాను కానీ నా మోషేతో మాత్రమే నేను ముఖాముఖిగా నేను మాట్లాడాను. అతడు నా స్వరూపు నిదానించి చూశాడు, అతనితో మీరు వాదించడానికి మీరు ఎందుకు భయపడలేదని చెప్పి అహరోను మిరియాముల మీద దేవుడు కోప్పడతాడు. అప్పుడు వాడిన పదం ఏంటంటే, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు మోషే అంటాడు దేవుడు. ఎవరంటారు? దేవుడు మోషే గురించి సాక్ష్యం ఇస్తున్నాడండి. ఈ రోజున మన గురించి దేవుడు ఎలాంటి సాక్ష్యం ఇస్తాడు? అందుకని మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తారైనా, నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును, కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి అనే మాటను యేసుక్రీస్తు ప్రభు అన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకు దేవుడు మోషేని సాత్వికుడు అన్నాడంటే నిర్గమకాండం 32వ అధ్యాయం 31-32 వచనాలు మనం చూద్దాం. నిర్గమకాండం 32వ అధ్యాయంలో 31-32 వచనాలు మనం గమనం చేసినట్లయితే, అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకున్నారు. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నాను నేను. దేవుడు సినాయి పర్వతానికి మోషేని రమ్మన్నాడు. మోషే 40 రాత్రింపగళ్ళు దేవునితో సినాయి పర్వతం మీద గడిపి కిందకు వచ్చేటప్పటికి వారు ఒక బంగారు దూడను తీసుకుని ఆరాధించడం మొదలు పెడతారు, డాన్సులు వేయటం మొదలు పెడతారు. సో మోషే అది చూసి చాలా బాధపడతాడు. చాలా బాధపడి ఏం చేస్తాడంటే విచ్చలవిడిగా తిరగటం అంతా చూసి దేవుడి దగ్గర మరలా వెళ్ళి, నైనా వీరిని క్షమించు, వీరిని క్షమించకపోతే నా పేరు నీ గ్రంథంలోంచి తుడిచే ప్రభు అనే పదాన్ని అక్కడ దేవుడి దగ్గర వాడుతూ ఉన్నట్టుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఒకవేళ ఈ మాటలన్నీ మనం గమనం చేస్తే ప్రియమైన సహోదరి సహోదరుడా, మోషే భక్తుడు దేవుణ్ణి ఎంతగానో శాంతిపరిచాడు. అందుకని 103వ కీర్తనలో 7వ వచనంలో ఒక అద్భుతమైన మాట దేవుడు రాయించాడు. 103వ కీర్తన 7వ వచనంలో అద్భుతమైన మాట దేవుడు అక్కడ రాయించాడు. చూద్దాం. ఆ మాట చక్కటి మాట ప్రభు రాయించినట్టు మనం చూస్తూ ఉంటాం. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేశాను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను
కనుపరిచాడు. సో ఆయన సాత్వికుడు కాబట్టి దేవుడు తన మార్గమును మోషేకు తెలియజేశాడు అని బైబిల్ చెబుతుంది. ఇక్కడ ప్రియమైన దేవుని సంగమా, ఆలోచించేద్దాం. మనం ఆలోచన చేస్తే మోషే గారు దేవుని కోపాన్ని శాంతిపరిచాడు. మరొక సందర్భంలో కూడా వీరు లోబడనొల్లని పిల్లలు ప్రజలు, మోషే నేను రాను, వారి మధ్యకు వచ్చిన వారిని సంహరిస్తానేమో, నువ్వు వీరిని తీసుకెళ్ళి అంటాడు. అప్పుడు మోషే అంటాడు, సరే నువ్వు రాకపోతే ఇక్కడి నుంచి మేము కదలం ప్రవ్వా, నువ్వు వస్తేనే మేము వెళ్తామని చెప్తాడు. తర్వాత దేవుడు అంటాడు, సరే నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది నడు అని చెప్తాడు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని చెప్తాడు. సో ఇలాగ మనం మోషేగా మనం ఇప్పుడు మన ప్రస్తుత ధ్యానాల్లో దేవునితో మోషే సమయ ధ్యానాలు జరుగుతున్నాయి. ఆ భక్తులందరూ చక్కటి మోషే మీద ధ్యానం అందిస్తున్నారు కదా. సో ఈ 40 సంవత్సరములు చివరి అనగా మోషే గారి జీవితంలో 3 భాగాల్లో 3వ భాగంలో 40 సంవత్సరాల అరణ్యంలో అనగా దేవునితో గడిపినటువంటి సమయం ఎంతో అమోఘం, అద్భుతం. అంత దేవునికి సమీపముగా గడిపాడు మోషే. దేవుని మనస్సును తెలుసుకున్నాడు, దేవుని మనస్సును గెలిచాడు, దేవుని ముఖాముఖిగా దేవునితో మాట్లాడగలిగాడు, దేవునికి వెనక పార్శ్వమును చూసి నిదానించి చూడగలిగాడు, దేవుని మెప్పును పొందగలిగాడు. అందుకే అంటున్నాడు, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఎవరి గురించిన దేవుడు బిరుదిచ్చాడు? మిక్కిలి సాత్వికుడు అంటే నన్నే శాంతింప చేశాడు నా మోషే, నా కోపాన్నే చల్లార్చాడు మోషే. ఒక సందర్భంలో దేవుడు ఏమంటాడు, మోషే నువ్వు ప్రక్కకు జరుగు, వీరందరినీ సంహరించి నీ సంతానంతో నేను నిబంధన చేస్తానని చెప్పాడు. అప్పుడు మోషే అంటాడు, నువ్వు అలా చేస్తే ప్రభువా చుట్టుపక్కల దేశాల వారు ఏమనుకుంటారంటే వారి దేవుడు తీసుకెళ్ళి అరణ్యంలో చంపేశారు అనుకుంటారు, అలా చేయొద్దు ప్రభా అంటాడు. దేవుడు ఆశ్చర్యపోతాడు. అంత అద్భుతంగా మోషే అందుకని ఇశ్రాయేలు ప్రజలు మోషేను తల ఘనంగా వరించుతారు. మోషేకు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడని చెప్పి, దేవుడి మార్గాన్ని తెలియజేశాడని చెప్పి అంత అద్భుతంగా మోషేని హెచ్చిస్తారు ఇశ్రాయేలు ప్రజలు. ఎందుకని? దేవుడు హెచ్చించాడని చెప్పి. ప్రియమైన దేవుని సంగమా, ఈ 2వ పాయింట్లో మనం చూసాం, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిరి సాత్వికుడు. సాత్వికం అంటే ఏంటి? మెత్తని మనస్సు, మృదుత్వం, దీనత్వం కదా, సాధుగుణం, ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి? మోషేలో ఉన్నాయి. ఈరోజు మన జీవితాల్లో ప్రభువుని నమ్మినటువంటి మనం సాత్వికంగా ఉండగలుగుతున్నాం. అందుకని క్రూర జంతువులు ఉంటాయి, సాధు జంతువులు ఉంటాయి. క్రూర జంతువులు మనకి తెలుసు, సింహం, ఎలుగుబంటు కదా, ఇవన్నీ తోడేలు, ఇవన్నీ కూడా క్రూరంగా ఉంటాయి, పులి అలాంటివన్నీ. సాధు జంతువులు అంటే గొర్రె పిల్ల, ఆవు కదా, ఇలాంటివన్నీ కూడా వీటిని సాధు జంతువులు అంటారు. ఈరోజు ఒకప్పుడు పౌలు గారి గురించి ఆలోచన చేస్తే సౌలుగా ఉండేప్పుడు క్రూరుడుగా ఉండేవాడు, చాలా క్రూరుడుగా. కానీ ప్రభువుని నమ్మిన తర్వాత ఏమైపోయాడు? సాధుగుణం వచ్చి సాత్వికం వచ్చింది. మోషే అయితే ఎలా ఉండేవాడు? ఐగుప్తులో ఉండేటప్పుడు పవర్ఫుల్గా ఉండేవాడు, రాజరికంలో ఉన్నప్పుడు. దేవుని యొద్దకు వచ్చేటప్పటికి ఎలా అయిపోయాడు? మిక్కిలి సాత్వికుడిగా. సో ఈ మాటలు ఏంటైనా సహోదరి, ప్రభువుని నమ్మక ముందు నీలో కోపం, ద్వేషం ఇవన్నీ ఎక్కువ ఉండవచ్చు. మరి ప్రభువుని నమ్మిన తర్వాత ఎలా ఉండాలంటే మిక్కిలి సాత్వికములోకి రావాలి, మిక్కిలి మృదుత్వములోకి రావాలి, సాధుగుణములోకి రావాలి అని బైబిల్ అంటుంది. నలగొట్టబడాలి. అందుకని పౌలు గారు ఏమంటారంటే, నేను అనేకులకు ప్రకటించిన తర్వాత భ్రష్టుడనైపోదునేమోని నన్ను నేనే నలగొట్టుకున్నాను. దేనితో అలాగ నలగొట్టుకున్నాడు? ఆయన వాక్యం అనే సుత్తుతో నలగొట్టుకున్నాడు. వాక్యం అనే సుత్తుతో ఆయన నలుగురు. ఈరోజు మన జీవితాల్లో క్రూరత్వం మృదుత్వంగా మారాలంటే వాక్యం అనే సుత్తి, బండలు బద్దలు కొట్టే సుత్తుతో ఏం చేయాలి? వాక్యం అనే సుత్తుతో మన హృదయాలను మనం నలగొట్టుకోవాలి. ప్రియమైన దేవుని సంగమా, ఎలా ఉంటున్నాం ప్రశ్న వేసుకుందాం. అలాగే మూడవ పాయింట్ చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 10-11 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 10-11 వచనాలు. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును అని ఎవని గూర్చి వ్రాయబడును, అతడే యోహాను. స్త్రీలు కనిన వారిలో బాప్టిసమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా చూపుచున్నాను. 3వ పాయింట్, స్త్రీలు కనిన వారందరిలో గొప్పవాడు బాప్టిసమిచ్చు యోహాను. యేసు ప్రభు వారే స్వయంగా బాప్టిసమిచ్చు యోహాను గురించి అంటున్నాడు. స్త్రీలు కనిన వారందరిలో గొప్పవాడు ఎవరంటే బాప్టిసమిచ్చు యోహాను. అతని గురించి లూకా సువార్తలో
1వ అధ్యాయంలో 5-6 వచనాలు మనం గమనం చేస్తే అతని తల్లిదండ్రుల గురించి చక్కగా వ్రాయబడింది. ఎలిజబెత్, జకర్యాల గురించి చక్కగా ప్రభు అద్భుతంగా వ్రాయించాడు. యూదయ దేశపు రాజు అయిన హెరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్యా అని ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరి వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులైరి అని బైబిల్ చదువు. వృద్ధులు, కడు వృద్ధులు ప్రభు కొరకు వారు కనిపెట్టుకున్నారు. ప్రభు వారికి దర్శనమిచ్చి గొప్ప అద్భుత కార్యము జరిగించాడు. 14 వచ్చి అతడు జకరియా గారు తన తరగతి క్రమం చొప్పున దేవాలయం కలిసి సేవ చేస్తున్నాడు. దేవుని దూత గాబ్రియల్ దూత వచ్చి కుడివైపు నిలిచి అతనికి శుభవార్త చెబుతా ఉంది. ఏమంటున్నాడంటే 14 వచ్చి అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాకక తన తల్లి గర్భమందు పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయం పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయుక్తపడిన ప్రజలను సిద్ధపరచుటకు ఏలియాకు ఆత్మశక్తి గలవాడి ఆయనకు ముందుగా వెళ్ళిన గనుక నీకు సంతోష మహానందం కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించినను. ఎంత అద్భుతంగా దూత జకర్యాకు చెప్తున్నారంటే, ఎంత అద్భుతంగా యోహాను గురించి. అతడు ఏలియా యొక్క ఆత్మయు శక్తి కలిగివాడు ఉంటాడని, ప్రభు దృష్టికి గొప్పవాడుగా ఉంటాడని, ఇతరంట అవిధేయులను ఏం చేస్తాడంట, విధేయత తట్టు తిప్పుతాడంట, తండ్రుల హృదయాన్ని బిడల తట్టును, బిడల హృదయాన్ని తండ్రి తట్టు తిప్పుతాడంట, బుద్ధిమంతులుగా చేస్తాడంట అనేకులనండి. ఒక మాటలో చెప్పాలంటే ఎంత అద్భుతంగా ఆ ప్రభు బాప్తిస్మ ఇచ్చి యోహాన్ని మెచ్చుకున్నాడంటే అంత అద్భుతంగా మెచ్చుకున్నాడు. అందుకని ఒకసారి దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంటుంది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో అద్భుతమైన మాట ప్రభు అక్కడ వ్రాయించారు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుతారో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించుదురు. ఏమంటున్నాడు ప్రభు దానియేలు గ్రంథం ప్రభు? బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులు అంటే నక్షత్రాల వలె ఉంటారంట, వారు ప్రకాశిస్తారంట. తర్వాత నీతి మార్గం నడుచుకున్నట్లు ఎవరు అనేకులు త్రిప్పుతారో. ఈ రోజున బాప్టిజం ఇచ్చి యోహాను గురించి దూత ఏం చెబుతున్నాడంటే అనేకుల హృదయాన్ని త్రిప్పుతాడు. అందుకని యేసు ప్రభు ఏమంటున్నాడు బాప్టిజం ఇచ్చి యోహాను గురించి? అతడు మండుచు ప్రకాశిస్తున్న దీపమై ఉండెను. ఇక్కడేమంటున్నాడు? ప్రకాశించే జ్యోతుల వలె, నక్షత్రాల వలె. ఎందుకని? ఆ విధేయులను అనేకులనగా దేవుని తట్టు తిప్పే, నీతి మార్గం అనుసరించి తట్టు తిప్పేవారిని అలా ఉంటున్నాడు. ఈరోజు మనం ఎలా ఉంటామమ్మా? బైబిల్ ఏం చెప్తుంది? అంత అద్భుత రీతిగా బాప్టిజం ఇచ్చి యోహాను గురించి ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడంటే, స్త్రీలు కనిన వారిలో బాప్టిజం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. అతడు నాజీరు చేయబడ్డాడు. జకరియా ఎలిజబెత్ గర్భంలో అతను పడకముందే నాజీరు వ్రతం వాడు పాటించమంటున్నాడు. కాబట్టి ఆ తల్లి నాజీరు వ్రతం పాటించింది. తల్లి బిడ్డను కన్నది, పెంచింది. ఎంత భక్తిగా పెంచింది అంటే అంత భక్తిగా పెంచింది. ఏలియా ఎంత పవర్ఫుల్, శక్తివంతమైన పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి పరిచర్య చేశాడో, యోహాను కూడా అంత గొప్ప ముక్కు సూటి పరిచర్య చేశాడు. ఏ రోజు దగ్గరికి వెళ్ళి గద్దిస్తాడు. నీవు నీ తమ్ముని భార్య నుంచుకున్న తప్పు చేసావని గద్దిస్తాడు. ఏ రోజంటే చక్రవర్తి, అతని దరిదాపుల్లో వెళ్ళడానికి సైనికులు కూడా, అధిపతులు కూడా గడగడలాడిపోతారు. అసలు అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి తప్పును తప్పుగా ఏం చేశాడు? ఖండించగలిగాడు కదా. అలాగే సర్పసంతానమా అని చెప్పి పరిశీలనను, శాస్త్రులను చాలా మంది అనేకులు బాప్టిజం తీసుకోవడానికి వచ్చినప్పుడు వారి మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరు నంచబడింది అని అంటాడు. ఆయన చేట ఆయన చేతిలో ఉంది, చెరుగుతాడు అంటాడు కదా. సర్ప సంతానం ఎంత పవర్ఫుల్ గా ఖండితముగా బోధించిన వాడు ఎవరంటే బాప్టిజం ఇచ్చి యోహాను. అంత పవర్ఫుల్ గా పరిచర్య చేశాడు. కారణం ఏంటంటే యోహాను గారి గర్భంలో ఉండగానే తల్లి గారు
దేవుని యొక్క భక్తులు అంతగా పెంచారు కాబట్టి, అంత వాక్యమని ఉగ్గిపాలు పోసి ధర్మశాస్త్ర నూరు పోసి అనగా ఆమెను పెంచారు కాబట్టి అంత పవర్ఫుల్గా దేవుని యొక్క ఆత్మ ప్రకారంగా అనగా దేవుని యొక్క ప్రణాళిక చొప్పున దేవుని యొక్క వాగ్దానం చొప్పున ప్రభు మార్గమ సరళము చేయడానికి బాప్టిస్మిచ్చి యోహాను ప్రభు ఈ భూమి మీద పంపించాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి సహోదరి సహోదరుడు, బాప్టిస్మిచ్చి యోహాను గురించి ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమంటున్నాడంటే, స్త్రీలు కనిన వారిలో గొప్పవాడు. ఎందుకు గొప్పవాడయ్యాడు ఆయన? ఏలియా యొక్క ఆత్మశక్తి కలిగి. ఈ రోజున అదే ఆత్మదేవుడు నీలో నాలో ఉన్నాడు. మనము కూడా స్త్రీలు కనిన అందరి వారిలో మనం గొప్పవారుగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. మోషే వలె మనం కూడా మిక్కిలి సాత్వికులుగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. యోబు వలె గొప్పవారుగా ఉండాలని ఆశపడుతున్నారు. ఈరోజు మన బాప్టిస్మిచ్చి యోహాను గారి వలె మనం ప్రకాశించే వారుగా ఉండాలంటే అనేకులను ఏం చేయాలి? నీతి మార్గం తట్టు మనం ఏం చేయాలంట? త్రిప్పాలంట. అనేకులను ఏం చేయాలంట? చెడు మార్గమును వెళ్ళిపోతున్న వారిని నీతి మార్గము తట్టు మనం తిప్పాలంట. బుద్ధిమంతులా పని చేస్తారంట. ఇక్కడ ఏదో అంటున్నాడు కదా, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె ప్రకాశిస్తారు అని బైబిల్ చెబుతుంది. బుద్ధిమంతులైతే ఆకాశ మండల జ్యోతుల వలె పోలి ఉండి. ఈ రోజున మనం బుద్ధిమంతులుగా ఉండి ఆకాశ మండల జ్యోతుల వలె ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. నీతి మార్గములో లేని వారిని నీతి మార్గము తట్టు మనం త్రిప్పాలి. ఉన్నది ఉన్నట్టుగా మనం జీవించాలి. ఉన్నది ఉన్నట్టుగా మనం చెప్పాలి. బాప్టిస్మిచ్చి యోహాను వలె మనం కూడా దేవుని యొక్క ఆత్మీయ శక్తి గలవారని ప్రభు దృష్టికి గొప్పవాడైన అద్భుతమైన మాట లూకాసు సువార్త రాశారు. ప్రభు దృష్టికి గొప్పవాడుగా ఉన్నాడని చెప్పి ఉంటాడని చెప్పి ప్రభు రాయించాడు. మనం ఎలా ఉన్నాం? ప్రశ్న వేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఇప్పుడు 4వ మంది మనం చూద్దాం. 135వ కీర్తన 5వ వచనం. 135వ కీర్తన 5వ వచనంలో యేసు అనగా దేవుడు గురించి అద్భుతమైన మాట మనకు అక్కడ కనిపిస్తుంది. దేవుడు ఎంత గొప్పవాడు అనే మాట మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడని నేను ఎరుగుదును. సమస్త దేవతల కంటే గొప్పవాడు ఎవరు? మన ప్రభు. మన ప్రభు 4వదిగా సమస్త దేవతల కంటే గొప్పవాడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకని? అవి మాయాస్వరూపమైనవి, కానీ యేసు ప్రభువారు మహిమాస్వరూపి. అవి ప్రాణం తీస్తాయి, కానీ ప్రభు ప్రాణాన్ని పోస్తాడు. అవి మాట్లాడలేవు, ప్రభు మాట్లాడుతాడు కదా. అవి ఏమీ చేయలేవు, ప్రభు ఏం చేస్తారైనా ఆయన ప్రభు కార్యములు చేస్తాడు కదా. అవి అశాశ్వతమైనవి, కానీ శాశ్వతుడు ప్రభు. ప్రభు వాక్యం ఇక్కడ పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు దేశం చుట్టుపక్కల దేశాల్లో విగ్రహారాధన అనేది ఎక్కువగా ఉండేది. సో విగ్రహారాధన చేస్తున్న ప్రజలను చూసి ఈ ఇశ్రాయేలు ప్రజలు కూడా చాలాసార్లు వారు మరుకల్పబడి ఆకర్షితులయ్యారు. కానీ సత్యం తెలుసుకుని ప్రభు దగ్గరకు వచ్చారు. ఈ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, మన ప్రభువు ఎంత గొప్పవాడంటే సమస్త దేవతల కంటే గొప్పవాడు అన్నాడు. అంటే ఇది ఇప్పుడు మన దేశంలో ఇప్పుడు ఈ మాట చెబుతున్నప్పుడు ఇక్కడ దేశంలో వారిని కించపరుస్తున్నాను కాదు. ఇక్కడ ఎప్పుడు ఇశ్రాయేలు దేశంలో ఆనాడు ఆ చుట్టుపక్కల ప్రజలు చేస్తున్న దాన్ని బట్టి వారికి వీరికి అనగా వారి ఆరాధిస్తున్న వారికి వీరు ఆరాధిస్తున్న వారికి వ్యత్యాసం చూపిస్తూ ప్రభువును మహిమపరిచారు. ప్రభు చేసిన కార్యములు బట్టి ఈ రోజున ఇక్కడ కూడా ఆలోచన చేస్తే ప్రభు ఎందుకు గొప్పవాడయ్యాడు అంటే ప్రాణాన్ని పెట్టాడు. ప్రభు పరిశుద్ధుడిగా జన్మించాడు. ఆయన పవిత్రుడిగా జన్మించి పరిశుద్ధాత్మ ద్వారా మరియమ్మ గర్భమును ఉద్భవించి పరిశుద్ధుడిగానే జన్మించాడు. ఆయన జీవితము పరిశుద్ధం, ఆయన బోధలు పరిశుద్ధమైనవి. ఆయన అద్భుత రీతిగా మన కొరకు యజ్ఞ బలి పశువుగా, ఆయన మన కొరకు దహన బలిగా, పస్కా బలి పశువుగా ఉదించబడ్డాడు. 3వ రోజున ఆయన సజీవుడుగా తిరిగి లేచాడు. సమాధిని మరణాన్ని ఆయన తిరిగి జయించి లేచాడు. ఆయన పరలోకానికి ఆరోహణమే మన కొరకు నివాసములైన సిద్ధపరుస్తున్నాడు. యేసు ప్రభువాలు చనిపోయిన వారిని ఆయన బ్రతికించాడు. మగవారికి మాట ఇచ్చాడు, కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు. 5 రెట్లు 2 చావలు పెట్టుకుని ఆయన అనేక వేల మందికి ఆకలి తీర్చాడు. ఆయన సముద్రం మీద నడిచి వచ్చాడు. ప్రాముఖ్యమైనది ఏమిటంటే మనుషుల పాపమును పరిహరించడానికి తానే మన కొరకు బలిగా అర్పణగా చేయబడ్డాడు. అందుకే గొప్పవాడయ్యాడు. మనం కొన్ని చూస్తూ ఉంటాం కదా, కొన్ని అవార్డులు
అవార్డులు రావాలంటే, కొన్ని అవార్డ్స్ రావాలంటే, గొప్ప కార్యాలు చేస్తేనే భారతరత్న ఇలాంటి పెద్ద పెద్ద అవార్డులు రావాలంటే ఏం చేస్తారు? వారి చేసిన పనులు బట్టి వారి బిరుదులు ఇస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు గొప్పవారు కాబట్టి ఆయన గొప్ప కార్యములు చేశాడండి. విశాలమైన ఆకాశమునైన సమస్త సృష్టిని నోటి మాటతో సృష్టించాడు. ఆయన నోటి మాటతో సృష్టించాడు. ఒక సృష్టి అంతా మనం ఆలోచన చేస్తే, ఈ శూన్య మండలాన్ని ఆలోచన చేస్తే, శాస్త్రవేత్తలు కూడా అంత చిక్కని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ దేవుడు ఎలా చేశాడంటే నోటి మాటతో. ఎప్పటి నుంచి ఉన్నాడు ఆయన? ఇప్పటి నుంచి ఆయన ఆది అంతము లేని దేవుడిగా ఉంటున్నాడు. ఆయన ఈ సృష్టి ఏమీ లేనప్పుడే ఉన్నవాడుగా ఉంటున్నాడు. ఆయన అంత అద్భుతమైన దేవుడు, గొప్ప ప్రభువుగా ఉన్నాడు. ఆయన ప్రభువుగా ఉన్నాడు కదా. ఈ రోజున ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన మాటతో సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుడిగా, లక్షల మందికి అరణ్యములు ఆహారం పంచిపెట్టిన దేవుడిగా, 40 సంవత్సరాల అరణ్యములు ప్రజలను పోషించే దేవుడిగా ఉంటున్నాడు. ఈ రోజున ఎన్ని వేల సంవత్సరాల సృష్టిలో కొనసాగుతున్నప్పటికీ ఎక్కడ కూడా ఆహారం అయిపోకుండా ప్రజలందరికీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన ఆహారం ఇస్తున్నాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రాముఖ్యంగా మనుషుల కొరకు రక్షణ ఇవ్వటమే కాకుండా పరలోక రాజ్యములు మనకు స్థానము కల్పించడానికి యోహాను 14 రాయబడిన రీతిగా మన కొరకు పరలోక రాజ్య నివాసములు కల్పిస్తున్నాడండి. అందరూ ప్రాణం తీసేవారైతే యేసు ప్రభు ప్రాణాన్ని ఇచ్చేవాడండి. అందరూ తమ కొరకు బతుకుతారు, కానీ యేసు ప్రభు మన కొరకు ఈ భూమి మీదకి వచ్చి చనిపోయాడండి. మన కొరకు పరలోక రాజ్యం నుంచి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆత్మస్వరూపిగా మన మధ్య ఉన్నాడు. మనం ఆయన పరలోకానికి దగ్గరకు వచ్చి ఆయన దగ్గర కూర్చుంటామని, యుగ యుగములు ఆయనతో నివాసం చేస్తామని ఆయన ఆశపడుతున్నాడండి. ఆయన ప్రేమగల దేవుడు. అందుకని ఆయన ప్రేమ గురించి యోహాను 3:16లో దేవుడు లోకముని ఎంతో ప్రేమించను, ఎంత ప్రేమించడం అని చెప్పలేం. ఇర్మియా గ్రంథం 31:3లో శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అని చూసాం. ఉంటుంది అలాగే యెషయా 54:10లో కదా, పర్వతములను తొలగిపోయిన మెట్టల తత్తరిలో నా కృప నిన్ను విడిచిపోదు అంటాడండి. ఎంతలా చెప్పుకుంటూ వెళ్తే, ఒక తల్లివాడిని మరిచినేమో కానీ నేను నిన్ను మరిచిపోను అని అంటున్నాడండి. ఇలా మాటలన్నీ దేవుని యొక్క ప్రేమ, దేవుని గొప్పతనం, దేవుని ఔన్నత్యం, దేవుని యొక్క వాత్సల్యత, అది ఎడతెగని విశ్వాసత. ఆయన యొక్క విశ్వాస్యత, ఆయన వాత్సల్యత మన మీద ఎడతెగక నిలిచినది కానీ నిర్మూలము కాకున్న వారమని విలాప వాక్యంలో భక్తుడు రాస్తాడు. ఈ రోజున దేవుని సంగమా ఆలోచన చేద్దాం. 4వదిగా మన ప్రభు సమస్త దేవతలందరికంటే గొప్పవాడిగా ఉంటున్నాడు. అనగా ఈ ప్రపంచంలో ఎవరికంటే కూడా అందరికంటే గొప్పవాడు ఎవరయ్యా అంటే ప్రభు మహిమగల యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన అంత గొప్ప ప్రభు కాబట్టి సర్వ మానవాళి కొరకు తన ప్రాణాన్ని ఆహుతిగా పెట్టి 3వ రోజున తిరిగి లేచాడు. అంటున్నాడు ఆయన, నా యొద్దకు వచ్చేవాడిని ఏమాత్రం నేను త్రోసివేయను అంటున్నాడు. నెమ్మది లేని వారికి నెమ్మది ఇస్తాడు, శాంతి లేని వారికి శాంతినిస్తాడు, స్వస్థత లేని వారికి స్వస్థతని ఇస్తాడు. ఆయన ఇలాగా ఎవరికి ఏ లోటు తీర్చబడాలో ప్రతి లోటు తీర్చేవాడు. ఆయన ప్రతి లోటు తీర్చేవాడు ఆ ప్రభు మాత్రమే. కాబట్టి ఈ రోజున యోబు గారి గురించి చూసాం. తూర్పు దిక్కు జనులందరిలో గొప్పవాడు యోబు గారు అని చూసాం. భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు మోషే అని చూసాం. స్త్రీలు కన్న వారందరిలో గొప్పవాడు బాప్టిసం యోహాను చూసాం. దేవతలందరికంటే గొప్పవాడు ఎవరంటే ప్రభు అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ ప్రభుకు మన హృదయం ఇచ్చిన ఆయన నా జీవితాన్ని గొప్పగా చేయి, గొప్ప దేవుడు కదా ప్రభా, నా హృదయంలోకి రండి, నా పాపములు క్షమించండి, నా యొక్క పాపములు, నా యొక్క వ్యసనములు, నా బాధలన్నీ కూడా తీసివేసి నన్ను నీలో గొప్పవాడిగా చేయి ప్రభా, నీలో బలపరిచి ప్రభా. అందరిలో నేను ఎంతో నీచ స్థితిలో ఉంటున్నాను ప్రభా, ఎన్నిక లేని స్థితిలో ఉంటున్నాను ప్రభా, తృణీకరించబడిన స్థితిలో ఉన్నాను ప్రభా. ఇలాంటి స్థితి నుంచి నన్ను గొప్పవాడిగా నీలో నన్ను బలపరిచి ప్రభా అంటే ఆ ప్రభు నిన్ను నన్ను తన యొక్క పాదముల చెంతకు చేర్చుకొని బలపరిచి మనల్ని గొప్ప చేసేవాడు ఉంటున్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రభు చూద్దాం, మన హృదయాలను ప్రశ్న వేసుకుని ప్రభు చూద్దాం. ప్రియమైనటువంటి సహోదరి ప్రభు కళ్ళు మూసుకుని ప్రభు చూద్దాం. ప్రియమైన సంగమా, అందరిలో మెండగా ఉన్నవా? దేనిలో మెండగా నీవు ఉంటూ ఉన్నావు? అన్నిటిలో మెండగా ఉండాలని ఆశపడతావు. ఈ లోకమంతా కూడా అశాశ్వతమని ప్రసంగి గ్రంథకర్త అంటున్నాడు. వ్యర్థం అంటున్నాడు. కానీ ఆత్మీయతలో మిన్నగా ఉండాలని ఆశపడు. తూర్పు దిక్కు జనులందరిలో గొప్పవాడు యోబు. కారణం అతని భక్తి, అతని విధేయత,
విధేయత, అతని యథార్థత, అతని న్యాయ ప్రవర్తన, చెడుతను విసర్జించి ప్రార్థనా జీవితం, బలిపీఠ అనుభవం కలిగి ఈరోజు మనం ఎలా ఉంటున్నాం? ప్రభు కూడా మన జల్లందరూ మనం గొప్పవారుగా ఉండాలని, భక్తులు గొప్పవారుగా ఉండాలని ఆశపడుతున్నాం. ఎలా ఉంటున్నాం ప్రియమైన సహోదరి సహోదరు? భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు మోషే అంటున్నాడు దేవుడు. ఎంత సాత్విక గుణం! దేవుని కోపాన్ని చల్లార్చాడు, దేవునికి ఉగ్రతను చల్లార్చగలిగాడు మోషే. అందుకని సాత్వికుడు. ఈ రోజున ఆయన నమ్మిన మనం సాత్విక గుణములకు రావాలి. ఆయన ఎదుటి దీన మనసులుగా సాత్వికులంగా మనం ఉంటేనే పరలోకం చేరుతాం. ఇంకా మృదుత్వం, క్రూరత్వం మనలో ఉందేమో. పాత రొత్త జీవితానికి స్వస్తి చెప్పి సాత్వికంలో మనం కొనసాగాలి. స్త్రీలు కనిన వారిలో గొప్పవాడు బాప్టిస్మా యోహాను. ఎంత అద్భుతం! ప్రభు దృష్టి గొప్పవాడుగా ఉంటున్నాడు. అనేకులు నీతి మార్గం తట్టు తిప్పుతున్నాడు. తండ్రుల హృదయం పిల్లల తోటి, పిల్లల హృదయం తల్లుల తోటి తిప్పుతున్నాడు. ఏలియాకు ఆత్మ శక్తి కలిగి జీవిస్తున్నాడు. ఒక్కసూటిగా సేవ చేశాడు. ఈరోజు మనం ఎలా ఉంటాం? ప్రభు దృష్టి గొప్ప వాళ్ళగా ఉండాలని ఆశపడుతున్నాడు. అనేకులను నీతి మార్గం తట్టు తిప్పాలని ఆశపడుతున్నాడు. ప్రభు దేవతల కంటే గొప్పవాడు. ఈ రోజున ఎంత గొప్ప దేవుడు అంటే మన దేవుడు చెప్పలేమండి. ప్రేమాస్వరూపమైన దేవుడు, మన కోసం ప్రాణం ఇచ్చిన దేవుడు, సమస్త సృష్టిని సృష్టించిన దేవుడు, పరలోక వైభవాన్ని సిద్ధపరుస్తున్న దేవుడు అండి. తండ్రి, మీ అపారమైన ప్రేమకి స్తోత్రములు నాయన. అయ్యా, విత్తబడిన వాక్యం మా హృదయం భద్రపరచు నాయన. మేమన్నిటిలో మిన్నగా ఉండాలని ఆశపడుతున్న దేవుడుగా నీ ఉంటున్నావు తండ్రి. అయ్యా, మేమందరిలో గొప్పవారిగా, అందరిలో సాత్వికలంగా నాయన నీ దృష్టి గొప్పవారంగా ఉండాలని ఆశపడుతున్నావు. నీవందరికంటే గొప్పవాడు ప్రభువా, మీకు స్తోత్రము నాయన. మా జీవితాల్లో దేనిలోకి మేము నాయన మిన్నగలేమో మమ్మల్ని క్షమించు. నీ దృష్టికి ఏ విధంగా మిన్నగా ఉండాలని నువ్వు ఆశపడుతున్నావో ఆ విధంగా ఉంటాను మమ్మల్ని సిద్ధపరచు తండ్రి. కనికరించమో దేవా, సహాయం దయచు. ఎత్తబడిన వాక్యం ఆశీర్వదించి దీవించి నాయన వాక్య ప్రకారంగా జీవించే భాగ్యము దయచేసి సహాయించి, ఆత్మీయతలో మరింతగా మీలో ఆనందిస్తూ ఎదిగే భాగ్యము దయచేయండి నాయనా. మీకే స్తోత్రములు స్తోత్రములు. మీ బలమైన హస్తం తోడుగా ఉంచి బలపరిచి సహాయము దయచి మీకు వందనాలు స్తోత్రాలు చేస్తూ యేసు ప్రభు దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇంతవరకు వాక్యాన్ని భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చారు. ఈ సమయంలో మనం మన గృహాల్లోనే పాట పాడుతూ కానుకలను ప్రభు పరిచయకి మనం అర్పిద్దాం. పాట పాడుతున్న మన గృహాల్లో కానుకలు ప్రభు పరిచయకి మనం పరిచయకే అర్పిద్దాం. సియోను మధురగీతం నుండి 247వ పాట, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే అనే పాట పాడదాం. వెనుదీతువా
కలిగిన గాక. పరిచయకు కానుకలు అర్పించిన విధాన ప్రభు స్తోత్రములు. అని మరి వారి కొడుకులు గమనించండి. ప్రతి దినం సాయంకాలం మరి 6 గంటల నుంచి 8 గంటల వరకు దేవునితో మోసే సమయం అనే కోడికలు జరుగుతున్న లైవ్లో వస్తుంది. మీరు వీక్షించాలని కూడా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. మంగళవారం మరి 11:30 జూమ్లో స్త్రీల కూడిక వస్తుంది. శనివారం సాయంకాలం 4 గంటలకు స్త్రీల కూడిక ఉంటుంది. 6:30 గమనస్తుల కూడిక జూమ్లో ఉంటుంది. యథావిధిగా మరి ఆదివారం మరి 7:30కు మొదటి ఆరాధన, 9:30కు రెండవ ఆరాధన లైవ్లో ఉంటాయని కూడా మనవి చేస్తున్నాం. 4 గంటలకు సండే స్కూల్ ఉంటుంది. 5 గంటలకు హిందీ సర్వీస్, 6:30కు మన 4వ ఆరాధన ఉంటుందని మనవి చేస్తూ ఉంటున్నాం. మరి ఈ యొక్క జైన్ చర్చ్ యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇతరులకు షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే వర్తమానం మీరు లైక్ చేయండి. అని ముందు కొనసాగాలని మనవి చేస్తున్నాం. మా యొక్క సంఘ పరిచయ కొరకు మీ ప్రార్థనలు కూడా జ్ఞాపకించుకొని మనవి చేస్తున్నాం. మీ యొక్క ప్రార్థన అవసరం ఏమన్నా ఉన్నాయడలా ఈ యొక్క అనుదినం జరిగే ప్రార్థనలు మీరు ఆ షేర్ చాట్లో మీరు టైప్ చేసి పెట్టచ్చు అని కూడా మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుని మనం ముగించుకుని ప్రభావం చూద్దాం. నాయనా, మీ అపారమైన ప్రేమకి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయం నుంచి 3 ఆరాధనలు, ఈ సాయంకాలం 4వ ఆరాధన మీరు ఘనంగా జరిగించారు తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షించారో వారందరి జీవితాలు మెండైన దీవులు దయచేసి సహాయించారు. పరిచయకి ఇచ్చిన అర్పణలు ఆశీర్వదించి దీవించి మహిమ పొందమని, పరిచయం సంఘాన్ని సేవకులు మీరు దీవించి మహిమ పొందు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి ప్రయాసపడుతున్న వారిని దీవించమని యేసు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సమాధాన సకల దీవెనలు కూడిన మనకు మనందరి కుటుంబాలు తమ వాక్యాన్ని ప్రేమించే వారికి ఇప్పుడు సదాకాలము తోడైనగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.